previous to Postman examination. ఈ రోజు మనము Postal Manual Volume 7 చూద్దామండి. అందులో మనకి స్టాంప్స్ అండ్ సీల్స్, పోర్ట్ఫోలియో అండ్ ఇట్స్ కంటెంట్స్, స్టేషనరీ, ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్ట్, మెయిల్ అబ్స్ట్రాక్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్, KSDB, disposal of mails addressed to a section or mail office, closing of transit bags, duties and responsibilities of mail guard and agent, final duties before quitting of van or office, A orders and B orders ఇవన్నీ కూడా మనకి Postman Syllabus లో ఉన్నాయి. ఇవి 10 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ అనమాట. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్టాంప్స్ అండ్ సీల్స్ గురించి చూద్దామండి. స్టాంప్స్ అండ్ సీల్స్ లో మనకి ఎవ్రీ సెట్ ఈస్ సప్లైడ్ విత్ ద ఫాలోయింగ్ స్టాంప్. ఆల్రెడీ ఆర్ఎంఎస్ మీద మీకు ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్ లో కొడితే మీకు ఆర్ఎంఎస్ స్ట్రక్చర్ మీద మీకు ఒక మంచి వీడియో అయితే చేశానండి. అసలు వాటి యొక్క డిఫరెంట్ టెర్మినాలజీస్, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది అవన్నీ కూడా చేశాను, అది చూడండి. మీకు అప్పుడు ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఎవ్రీ సెట్ ఈస్ సప్లైడ్ విత్ ద ఫాలోయింగ్ స్టాంప్స్. ప్రతి సెట్ కూడా ఆర్ఎంఎస్ లో ఉండేటువంటి ప్రతి సెట్ కూడా ఒక డేట్ స్టాంప్, ఒక నేమ్ స్టాంప్, ఒక డేట్ సీలు, అలాగే డీటైన్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ స్టాంప్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. డీటైన్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనేటువంటి స్టాంప్ అనేది ఏంటంటే, డేట్ స్టాంప్ తెలుసు మీకు, నేమ్ స్టాంప్ తెలుసు, డేట్ సీల్ అనేటువంటిది సీల్ వేయడానికి అని తెలుసు. డీటైన్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనేటువంటిది ఏంటంటే, ఎక్కడైతే లెటర్ బాక్సెస్ ఉంటాయో అక్కడ ఈ డీటైన్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనేటువంటిది స్టాంప్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈచ్ సెట్ ఆఫ్ ఎ సార్టింగ్ మెయిల్ ఆఫీస్ ఈస్ ఫర్దర్ సప్లైడ్ విత్ అన్ ఇన్సూరెన్స్ సీల్. ఇన్సూరెన్స్ సీల్ అనేటువంటిది కూడా ప్రతి సెట్ ఆఫ్ ద మెయిల్ ఆఫీస్ కి సెట్ ఏ, సెట్ బి ఇట్లా ఉంటాయి. ఆ సెట్ లో కొంతమంది సార్టింగ్ అసిస్టెంట్లు ఉంటారనమాట. దానికి కూడా ఒక ఇన్సూరెన్స్ సీల్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక బాక్స్ లో పెట్టి లాక్ అండ్ కీలో పెడతారు. ఇన్సూరెన్స్ సీల్ మస్ట్ ఆల్వేస్ బి రిమైన్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ HSA. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్సూరెన్స్ సీల్ అనేటువంటిది ఎవరి దగ్గర ఉండాలి, ఎప్పుడు కూడా HSA ఉండాలి. హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సేఫ్ కస్టడీస్. దాని యొక్క సేఫ్ కస్టడీకి ఎవరు రెస్పాన్సిబుల్ అని అడిగినా, ఇన్సూరెన్స్ సీల్ అనేటువంటిది ఎవరి దగ్గర ఎప్పుడు ఉండాలని అడిగినా కూడా HSA అని గుర్తుపెట్టుకోండి. విత్ ఈచ్ డేట్ స్టాంప్ అండ్ సీల్ ఈజ్ సప్లైడ్ విత్ టైప్ బాక్స్. ఒక టైప్ బాక్స్ అనేటువంటిది ఒక డేట్ స్టాంప్, డేట్ సీల్ తో పాటుగా ఇస్తారు. అండ్ ద లిడ్ ఆఫ్ విచ్ ఈస్ పెయింటెడ్ ద డిజిగ్నేషన్ ఆఫ్ ద సెక్షన్ ఆర్ ఆఫీస్ అండ్ ద నంబర్ ఆఫ్ సెట్ టు విచ్ ఇట్ బిలాంగ్స్. కాబట్టి దీనికి ఒక టైప్ బాక్స్ అనేటువంటిది ఇస్తారు. దాని మీద ఆ సెక్షన్ యొక్క డిజిగ్నేషన్ ఆఫ్ ద సెక్షన్ గానీ, ఆఫీస్ పేరు గానీ, విజయవాడ ఆర్ఎంఎస్ సెట్ ఏ అని గానీ అట్లా ప్రింట్ చేసి ఉంటది అనమాట, అంటే పెయింట్ చేసి ఉంటది అనమాట. అండ్ టైప్ బాక్సెస్ కంటైనింగ్ టైప్ నాట్ ఇన్ యూజ్ అండ్ నేమ్ స్టాంప్స్ ఆర్ కెప్ట్ ఇన్ ది రికార్డ్ ఆఫీస్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఏదైతే వాడకుండా ఉంటాయో టైప్ బాక్సులు కానీ, టైప్స్ కానీ, నేమ్ స్టాంప్స్ కానీ ఏదైతే వాడకుండా ఉంటాయో అవన్నీ కూడా రికార్డ్ ఆఫీస్ లో పెట్టాలి. ఓకేనండి. వాడనివి ఎక్కడ పెడతారంటే కనుక రికార్డ్ ఆఫీస్. ఎక్సెప్ట్ దోస్ ఆఫీసెస్ ఆర్ సెక్షన్స్ ద స్టాఫ్ ఆఫ్ విచ్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఆర్ఓ అటెండెన్స్. కానీ ఈ ఆర్ఓలో ఎక్కడైతే వాడని టైప్ బాక్సులు రికార్డ్ ఆఫీసెస్ లో పెట్టవసరం లేదనమాట. ఎక్కడ పెట్టాలని మామూలుగా రూల్ ఉంది. పెట్టవసరం లేని సందర్భం ఏంటంటే, ఎక్కడైతే రికార్డ్ ఆఫీస్, ఆర్ఓ అంటే ఇక్కడ రికార్డ్ ఆఫీస్ అండి, రికార్డ్ ఆఫీస్ కి ఈ స్టాఫ్ సెక్షన్ గనక రావాల్సిన పని లేకపోతే మట్టికి అది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు, రికార్డ్ ఆఫీస్ లో పెట్టక్కర్లేదనమాట. In addition, special date seals are supplied to the registration branch, parcel department, and where there are separate registration and parcel sorting assistants, and to the mails department of sorting mail office, where duties connected with the exchange of mails are performed by other official other than head sorting assistant. ఎక్కడైతే స్పెషల్ డేట్ సీల్స్ అనేటివి కూడా ఈ నేము, డేటు, స్టాంపు, సీల్, డేట్ సీలు, లేట్ ఫీ డీటైన్డ్, నాట్ డీటైన్డ్ స్టాంప్ కాకుండా ఒక స్పెషల్ డేట్ సీల్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ ఇస్తారన్నమాట, రిజిస్ట్రేషన్, పార్సల్ డిపార్ట్మెంట్స్ ఉన్న చోట సపరేట్ గా అలా ఉన్న చోట అక్కడ ఇస్తారనమాట. అక్కడ రిజిస్ట్రేషన్ అసిస్టెంట్ కి కానీ, పార్సల్ సార్టింగ్ అసిస్టెంట్ కి కానీ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మెయిల్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా స్పెషల్ డేట్ సీల్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడు అంటే కనుక ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ గనక HSA కాకుండా వేరే వాళ్ళు చేసే లెక్క అయితే గనక అక్కడ ఈ స్పెషల్ డేట్ సీల్ ఫర్ మెయిల్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆల్సో డీటైన్డ్ లేట్ ఫీ స్టాంప్ ఈస్ సప్లైడ్ టు మెయిల్ ఆఫీసెస్ ఆర్ సెక్షన్స్ విచ్ డీల్ విత్ లెటర్ బాక్స్ క్లియరెన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. డీటైన్డ్ లేట్ ఫీ స్టాంప్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనమాట, విచ్ డీల్ విత్ ది లెటర్ బాక్స్ క్లియరెన్స్. ఈ కింద దీనికి
లెటర్ బాక్స్ క్లియరెన్స్, ఇంకా మెయిల్ ఎక్స్చేంజ్, ఇంకా రకరకాలుగా అడగచ్చు. అది లెటర్ బాక్స్ క్లియరెన్స్ ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడక్కడ డీటెయిల్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అనేటువంటి స్టాంప్ ఉంటుందన్నమాట. లెటర్ బాక్స్ క్లియర్ చేసిన ఆర్టికల్లో ఏదైతే ఫీజు లేట్ ఫీ కట్టే టైంలో చేయకుండా, లేట్ ఫీ కట్టకుండా పోస్ట్ చేసిన ఆర్టికల్స్ అన్ని కూడా డీటెయిన్ చేసేస్తారు నెక్స్ట్ డిస్పాచ్ అని చెప్పేసి వాల్యూమ్ 5 లో చదువుకున్నాం. దాని ప్రకారం అనమాట ఇక్కడ ఇది. ఓకే, అలాగే పోర్ట్ఫోలియో అండ్ కంటెంట్స్ అనేటువంటిది కూడా ఉంది. పోర్ట్ఫోలియో అంటే ఒక బ్యాగ్ లాంటిదండి, బాక్స్ కానీ బ్యాగ్ లాంటిదని అనుకోవచ్చు. అందులో ఏంటనమాట కొన్ని కంటెంట్స్ ఉంటాయి. ఏమి ఉంటాయి అంటే కనుక ఈచ్ సెట్ ఆఫ్ సెక్షన్ ఈ సప్లైడ్ విత్ ఎ పోర్ట్ఫోలియో. ప్రతి సెక్షన్ కి కూడా ఏముంటది, ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, ప్రతి సెక్షన్ కి ఉంటుంది. ఇది సెక్షన్ కు ఉంటుందా, మెయిల్ ఆఫీస్ కు ఉంటుందా, ఇట్లా కూడా అడుగుతారు. ఏదైతే సెక్షన్ అంటే ఏంటి, మనకి ఒక ట్రైన్, మూవింగ్ ట్రైన్ లో ఒక బోగిని సెక్షన్ అంటారు. అందులో మన యొక్క మెయిల్ క్యారీ చేస్తాము, దాన్ని సెక్షన్ అంటారు. ఆ సెక్షన్ లో బయట ఊరు వెళ్ళినప్పుడు మనం ఎట్లయితే బ్యాగ్ పట్టుకెళ్తామో, లేకపోతే ఒక సూట్ కేసు పట్టుకెళ్తామో, అట్లాగే పోర్ట్ఫోలియో అనేటువంటిది పట్టుకెళ్తారు. ఆ పోర్ట్ఫోలియోలో కొన్ని కంటెంట్స్ ఉంటాయి. ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. ప్రొవైడెడ్ విత్ లాక్ అండ్ కీ అనేటువంటిది ఉంటుంది. బేరింగ్ ద డిజిగ్నేషన్ ఆఫ్ ది సెక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ ద సెట్ టు విచ్ ఇట్ బిలాంగ్స్ ఈజ్ పెయింటెడ్ ఆన్ ఇట్. దేన్ని పెయింట్ చేస్తారని అడిగితే కనుక డిజిగ్నేషన్ ఆఫ్ ద సెక్షన్ అంటే విజయవాడ ఆర్ఎంఎస్ అని చెప్పాను, సెట్ నెంబర్, సెట్ ఏ, సెట్ బి, సెట్ 2A అట్లా చెప్తారనమాట. ఓకేనండి, అది దాన్ని పెయింట్ చేస్తారు. అలాగే పోర్ట్ఫోలియో షుడ్ బి క్యారీడ్, ఇన్ ద పోర్ట్ఫోలియో షుడ్ బి క్యారీడ్. పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉండాలంటే యాక్మే కవర్స్ అంటే మన మామూలు కవర్స్ అండి. అలాగే బండిల్స్ ఆఫ్ వర్క్ పేపర్స్. వర్క్ పేపర్స్ అంటే ఏంటనమాట, రిజిస్టర్ లిస్టు, స్పీడ్ లిస్టు, లేకపోతే మెయిల్ లిస్టు, ఇవన్నీ అన్ని రకాల వాటిల్ని కూడా వర్క్ పేపర్స్ అంటారనమాట. డే టు డే వర్క్ చేయడానికి వాడే వాటిని వర్క్ పేపర్స్ అంటారు. స్టాంప్స్, సీల్స్ ఉంటాయి. తర్వాత రైటింగ్ మెటీరియల్స్, బాక్స్ ఆఫ్ సేఫ్టీ మ్యాచెస్ సీల్ వేయడానికి, వ్యాక్స్ హీటర్ ఉంటుంది సీల్ వేయడానికి, డ్యూ మెయిల్ లిస్ట్ ఉంటాయి, మెమరాండమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎర్రర్ బుక్ ఉంటుంది. ఈ కార్బోలిక్ కేక్ అవన్నీ పెద్ద పాయింట్ కాదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, డస్టర్, ఇంక్ ప్యాడ్, ప్యారెట్ బిల్ సీజర్, ప్యారెట్ బిల్ సీజరు అంటే ప్యారెట్ ముక్కలాగా ఉంటుంది అనమాట. అట్లాగే పెన్, నైఫ్, పోకరు, తర్వాత ఆర్డర్ బుక్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ బుక్ ఆఫ్ సర్వీస్ మెసేజ్ అనేది ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అది కనుక మనకి టెలిగ్రాఫ్ సంబంధించి ఇది కూడా అవసరం లేదు. టైప్ ట్వేజరు అంటే పటకార్ లాంటిది అనమాట. బ్రాస్ ఫైల్స్ ఫర్ పేపర్ పెట్టుకుంటాకి ఫైల్స్, రబ్బర్ స్టాంపింగ్ ప్యాడ్. ఇందులో కొంచెం మీకు పోర్ట్ఫోలియోలో ఇవన్నీ మామూలుగా ఏంటంటే డే టు డే వర్క్ కి ఏం కావాలో అవి పట్టుకెళ్తారనమాట. సెక్షన్ కి పోర్ట్ఫోలియోలో పెట్టి, అంటే ఒక బ్యాగ్ లో పెట్టని అనుకోండి. డ్యూ మెయిల్ లిస్ట్ కూడా ఉంటుందండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో కనుక అలాగే MDW ఉంటుంది, ఎర్రర్ బుక్ ఉంటుంది, ఈ 4 ఆర్డర్ బుక్ ఉంటుంది. వీటిల్లో ఏమి ఉండదు పోర్ట్ఫోలియోలో అని అడిగితే కనుక మీరు ఈ గుర్తు పెట్టుకోవాలి. ఏముంటాయో తెలిస్తే మీకు ఏముండవో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత టైప్ బాక్సెస్ క్యారీడ్ ఓన్లీ బై దోస్ సెక్షన్స్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఆర్ఓ అటెండెన్స్. ఏదైతే సెక్షన్స్ ఆర్ఓ అటెండెన్స్ కి అవసరం లేదో వాళ్ళు టైప్ బాక్స్ పెట్టుకుంటారు. టైప్ స్టాంప్స్ కూడా అంటే అవసరం లేని పెట్టుకోవడానికి వాడేదే ఒక టైప్ బాక్స్ అనమాట. ఎక్కడైతే ఆర్ఓ అటెండెన్స్ ఉంటుందో అక్కడ ఈ టైప్ బాక్సెస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ద పోర్ట్ఫోలియో విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ద పర్సనల్ కస్టడీ ఆఫ్ HSA. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం ఏం చూసాము, ఇన్సూరెన్స్ సీల్ అనేది HSA పర్సనల్ కస్టడీలో ఉంటుందని చూసాము. అలాగే పోర్ట్ఫోలియో కూడా HSA గానీ, ఇక్కడ మెయిల్ గార్డ్ గానీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. HSA గానీ, మెయిల్ గార్డ్ గానీ, హూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ సేఫ్టీ అండ్ టు ఎనేబుల్ ఇట్ టు డూ సో ద మీన్స్ ఆఫ్ లాకింగ్ అప్ అండ్ సెక్యూరింగ్ పోర్ట్ఫోలియో విల్ బి ప్రొవైడెడ్ బోత్ అట్ హెడ్ క్వార్టర్స్ అండ్ అవుట్ స్టేషన్. ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ లోను కానీ, అవుట్ స్టేషన్ లో కానీ అవి జాగ్రత్తగా పెట్టుకోవడానికి పోర్ట్ఫోలియో తాళం కీ తోటి మెయిల్ గార్డ్ కి HSA అనేటువంటి వాళ్ళ పర్సనల్ కస్టడీలో ఉండాలన్నమాట. ఇన్ సీల్డ్ బ్యాగ్ షుడ్ బి క్యారీడ్. ఒక సీల్డ్ బ్యాగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇన్ అడిషన్ టు పోర్ట్ఫోలియో. అందులో ఏముంటది అనమాట, స్వీపింగ్ బ్రష్, లేట్ ఫీ నోటీస్ బోర్డు, బాల్ ట్వైన్, స్వీలింగ్ బ్యాగ్స్, స్టాంప్ బ్రష్, లేబుల్స్ ఫర్ బ్యాగ్స్, జూట్ ట్వైన్ అంటే దారపుండ అనమాట, సీల్డ్ హోల్డర్స్, వుడెన్ బ్లాక్స్, కవర్స్. ఓకే, ఇవన్నీ కూడా ఒక సీల్డ్ బ్యాగ్ లో పెడతారు. బోత్ అట్ హెడ్ క్వార్టర్స్ అండ్ అవుట్ స్టేషన్స్ ద పోర్ట్ఫోలియో, ద సాక్ బ్యాగ్
హెడ్ క్వార్టర్స్ లో ఉన్నా కానీ అవుట్ స్టేషన్ లో ఉన్నా కానీ సాక్ బ్యాగ్ అంటే ఏం లేదండి, ప్యాకెట్ బ్యాగ్స్ అంటాం. అంటే ఎంటీ బ్యాగ్స్ ని ప్యాకెట్ బ్యాగ్స్ అంటాం, సాక్ బ్యాగ్స్ అంటాం. ఏదన్నా కానీ ఒకటే, ఎంటీ బ్యాగ్స్ అన్నా సాక్ బ్యాగ్స్ అన్నా ప్యాకెట్ బ్యాగ్స్ అన్నా ఒకటే మాట అనమాట. సాక్ బ్యాగ్ కంటైనింగ్ ఎంటీ బ్యాగ్స్, ఇది ఎంటీ బ్యాగ్స్ ఉన్న వాటిల్ని. అలాగే పోర్ట్ఫోలియో, ఇందాక పోర్ట్ఫోలియో కంటెంట్స్ చూసాం కదా, డిఎంఎస్ఎల్ ఉంటుంది అని చెప్పాము, ఆర్డర్ బుక్ ఉంటుంది, ఎర్రర్ బుక్, డిఎంఎస్ఎల్ ఆర్డర్ బుక్, తర్వాత జ్యూమెయిల్ లిస్ట్ డిఎంఎస్ఎల్, ఓకే, ఎండిడబ్ల్యూ ఇవన్నీ ఉంటాయి. డిఎంఎస్ఎల్, ఎండిడబ్ల్యూ, ఎర్రర్ బుక్, ఆర్డర్ బుక్. అవి కాకుండా అవన్నీ చిల్లర సామాన్లన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పోర్ట్ఫోలియో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు కానీ అవుట్ స్టేషన్ లో ఉన్నప్పుడు కానీ మనకి ఏముంటాయి అనమాట, పోర్ట్ఫోలియో ఉంటుంది, సెకండ్ దాంట్లో సాక్ బ్యాగ్ ఉంటుంది, కంటైనింగ్ ఎంటీ బ్యాగ్స్ అనమాట. ఫర్ యూజ్ ఆఫ్ సెక్షన్స్ విత్ మెయిల్స్ ఆర్ దోస్ రిటర్న్ టు రికార్డ్ ఆఫీస్. ఈ సాక్ బ్యాగ్ లో ఎంటీ బ్యాగ్స్ పెట్టేసేసి అవన్నీ కూడా రికార్డ్ ఆఫీస్ కి తరలిస్తారు. అవి వాళ్ళకి సెక్షన్ లో కానీ ఫర్ యూజ్ ఆఫ్ ద సెక్షన్ విత్ మెయిల్స్ ఆర్ దోస్ రిటర్న్ టు రికార్డ్ ఆఫీస్ రిటర్న్ చేసేస్తారన్నమాట. ఈ రోజు ఒక 100 బ్యాగ్స్ వచ్చినాయి అనుకోండి, వేరే వేరే ఊళ్ళ నుంచి అన్ని బ్యాగ్స్ పంపించాల్సినవి లేవనుకోండి, కొన్ని బ్యాగ్స్ మిగిలిపోతాయి కదా, అవి బ్యాగులుగా కట్టేసేసి అది రికార్డ్ ఆఫీస్ కి పంపిస్తారన్నమాట. ఖాళీ బ్యాగులు అన్ని కలిపి ఒక బ్యాగ్ లో వేసి కడతారు, దాన్నే సాక్ బ్యాగ్ అంటారు, ఎంటీ బ్యాగ్ అంటారు, లేకపోతే ప్యాకెట్ బ్యాగ్ అంటారు. అండ్ సీల్డ్ బ్యాగ్, 3 బ్యాగ్లు అండి. ఇప్పుడు చూసాము మనం, పోర్ట్ఫోలియో చూసాము, సాక్ బ్యాగ్ చూసాము. సీల్డ్ బ్యాగ్ రిఫర్డ్ టు ఇన్ పారా 4 above should be dispatched and received from the mail and record office and post offices by the set of the section concerned with a remark on the mail list. ఇవన్నీ కూడా ఏం చేస్తారన్నమాట, హెడ్ క్వార్టర్స్ లో ఉన్న అవుట్ స్టేషన్ లో ఉన్న వాటికి 3 వస్తాయి. ఏంటవి, పోర్ట్ఫోలియో, సాక్ బ్యాగ్ కంటైనింగ్ ఎంటీ బ్యాగ్స్, అండ్ సీల్డ్ బ్యాగ్. సీల్డ్ బ్యాగ్ లో మీరు ఇక్కడ చూసారు కదా, బ్రష్, ట్రైన్, లేట్ ఫీ నోటీస్ బోర్డు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా మెయిల్ లిస్ట్ లో ఎంట్రీ వేసి పంపించాలి. ఓకే అండి. డిస్పాచ్డ్ టు అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ అంటే వెళ్తుంది వస్తుంది ఎవరి దగ్గర నుంచి, మెయిల్ ఆఫీస్ నుంచి, రికార్డ్ ఆఫీస్ నుంచి, పోస్ట్ ఆఫీసుల నుంచి, బై సెట్ ఆఫ్ ఎ సెక్షన్ కన్సర్న్ అనమాట. ఓకేనండి. దీస్ ఎంట్రీ షుడ్ నాట్ హ్యావ్ ఎవర్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ స్టాక్ అట్ ద ఫుట్ ఆఫ్ ద మెయిల్ లిస్ట్. వేని ఎంట్రీస్ ని మెయిల్ లిస్ట్ కి ఫుట్ లో టోటల్ స్ట్రక్ చేయరు అని అడిగితే గనక ఏంటవి, ఇవన్నమాట, పోర్ట్ఫోలియో, సాక్ బ్యాగ్, సీల్డ్ బ్యాగ్. వాళ్ళు కింద ఇచ్చి క్వశ్చన్ కింద ద ఫాలోయింగ్ ఎంట్రీ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ స్ట్రక్ అట్ ద ఫుట్ ఆఫ్ ద మెయిల్ లిస్ట్. ఏ పోర్ట్ఫోలియో, బి సాక్ బ్యాగ్, సి వచ్చేసరికి సీల్డ్ బ్యాగ్, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్ అంటారు. అక్కడ ఆల్ ఆఫ్ ద అబౌవ్ మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ స్టేషనరీ అండి. ద స్టేషనరీ రేట్ లిస్ట్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్ అనుకోండి, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ స్టేషనరీ రేట్ లిస్ట్ ఎవరు ఇష్యూ చేస్తారు అంటే కనుక సూపరింటెండెంట్ అనమాట. సో అసలు స్టేషనరీ రేట్ లిస్ట్ అంటే ఏంటి అంటే కనుక, ఇట్ షోస్ ది క్వాంటిటీ ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ స్టేషనరీ టు బి సప్లైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ద సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ ఇన్ ద డివిజన్. ప్రతి డివిజనల్ ఆఫీస్ కింద కొన్ని మెయిల్ ఆఫీస్ అంటే ఆర్ఎంఎస్ డివిజనల్ ఆఫీస్ కింద అనమాట కొన్ని మెయిల్ ఆఫీసెస్ ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ మెయిల్ ఆఫీసెస్ కి, సెక్షన్స్ కి కూడా వాళ్ళకి ఏమిటి కావాలి, ఆర్టిక్ స్టేషనరీ అనేటువంటిది అవసరం పడుతుంది. అది మెయిల్ లిస్ట్ కానీ, పార్సల్ లిస్ట్ కానీ, రిజిస్టర్ లిస్ట్ కానీ, ఏదైనా కానీ వాళ్ళకి డాక్యుమెంట్స్ లాగా కొంత స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇందాక చెప్పుకున్న స్టేషనరీ ఐటమ్స్ కొన్ని అవసరం పడతాయి. ఆ అవసరమైనటువంటి వాటిల్ని ఏం చేస్తారన్నమాట, సప్లై చేస్తుంది రికార్డ్ ఆఫీసు. వీటన్నిటికీ కూడా ఎవరికి ఎన్ని సప్లై చేయాలి అనేటువంటిది సూపరింటెండెంట్ గారు డిసైడ్ చేస్తారు. దాన్నే స్టేషనరీ రేట్ లిస్ట్ అంటారు. అందులో క్వాంటిటీ ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ స్టేషనరీ టు బి సప్లైడ్. ఈచ్ సెట్ కి కానీ, మెయిల్ ఆఫీస్కి కానీ ఎంత క్వాంటిటీ కానీ, ఎంత నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ స్టేషనరీ సప్లై చేయాలనేటువంటిది స్టేషనరీ రేట్ లిస్ట్ లో సూపరింటెండెంట్ గారు చెప్తారనమాట. ఇది కాబట్టి స్టేషనరీ రేట్ లిస్ట్ ఈజ్ ఇష్యూడ్ బై హూమ్, హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ స్టేషనరీ రేట్ లిస్ట్ అంటే కనుక సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్. అది గుర్తుపెట్టుకోండి. ఇది సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఇవన్నీ అట్లా అడుగుతారు. సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ అనమాట. ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్ should at the commencement of each work day give out the stock sufficient only for the day's requirement and the remainder of articles should be kept under lock and key. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హెచ్ఎస్సి అనే ఆయన ఏం చేస్తాడనమాట, ప్రతిరోజు కూడా ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఈచ్ డే ఆఫ్ ద వర్క్, ప్రతిరోజు వర్క్ స్టార్ట్ అవ్వ ముందు స్టాక్ ఎంత కావాలో అంత స్టాక్ తీసుకుంటాడు.
తీసుకొని ఆ స్టాక్ ని వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మిగతా అంతది కూడా లాక్ అండ్ కీలో ఆయన పర్సనల్ కస్టడీలో పెట్టుకుంటాడు. ద హెచ్ఎస్సి ఆఫ్ ఈచ్ సెట్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ అటాచ్డ్ టు రికార్డ్ ఆఫీస్ విల్ బి సప్లైడ్ బై ది రికార్డ్ ఆఫీసర్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ విత్ ఎ మంత్లీ సప్లై ఆఫ్ స్టేషనరీ. మంత్లీ సప్లై ఆఫ్ స్టేషనరీ అనేటువంటిది ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున హెచ్ఎస్సికి రికార్డ్ ఆఫీసర్ ఇస్తారనమాట. ఏదైతే హెచ్ఎస్సి ఆఫ్ ఎ సెట్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ చాలా ఉంటాయి. ఆ సెక్షన్స్ కి సంబంధించి హెచ్ఎస్సి అందరికీ కూడా రికార్డ్ ఆఫీస్ అనేటువంటిది సప్లై చేస్తుంది అనమాట. ఏంటి రికార్డ్ ఆఫీసర్ ఏం సప్లై చేస్తారంటే ఫస్ట్ మంత్లీ సప్లై ఆఫ్ స్టేషనరీ ఫర్ విచ్ హీ విల్ గివ్ ఎ రెసీట్ ఇన్ ద స్టేషనరీ రిజిస్టర్. స్టేషనరీ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, రికార్డ్ ఆఫీస్ లో మెయింటైన్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడంటే ఆర్ఓలో మెయింటైన్ చేస్తారు రికార్డ్ ఆఫీస్ లో. అక్కడ ఈ రికార్డ్ ఆఫీస్ లో ఏం చేస్తారన్నమాట, హెచ్ఎస్సి అనే ఆయన ఆ మంత్ కి సంబంధించినటువంటి ఎంత స్టేషనరీ కావాలో అదంతా కూడా ఈ స్టేషనరీ రిజిస్టర్ లో సంతకం పెట్టి తీసుకుంటాడనమాట. అది తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి ఇస్తాడనమాట మెయిల్ ఆఫీస్ లో. ఈ షుడ్ కీప్ దిస్ హెచ్ఎస్సి అనే ఆయన మెయిల్ ఆఫీస్ లో ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సెక్షన్స్ లో కూడా ఉంటారు కొన్ని పెద్ద సెక్షన్స్ లో. He should keep this stock in a spare bag, which after spare bag అనేటువంటిది ఒకటి పెట్టుకొని అందులో స్టాక్ అంతా పెట్టుకొని ఒక సెట్ కి ఎంత, ఒక ట్రిప్ కి ఎంత కావాల్సి వస్తుందో, 1 సెట్ ఆఫ్ ట్రిప్ కి ఎంత కావాల్సి వస్తుందో అంత తీసి మిగతాదంతా క్లోజ్ చేసేస్తాడు. షుడ్ బి క్లోజ్డ్ అండ్ సీల్డ్ విత్ డేట్ సీల్ ఆఫ్ ద సెట్ అండ్ డిపాజిటెడ్ ఫర్ కస్టడీ లాక్ అండ్ కీ బై ద రికార్డ్ ఆఫీసర్ ఇన్ ద బాక్స్ ప్రొవైడెడ్ ఫర్ ఇట్ ఇన్ ద రికార్డ్ ఆఫీస్. ఏం చేస్తాడనమాట రికార్డ్ ఆఫీసర్ అయినా అక్కడ ఒక స్పేర్ బ్యాగ్ తీసుకొని ఆఫ్టర్ హీ హాస్ గివెన్ అవుట్ ఆల్ ద ఆర్టికల్స్ రిక్వైర్డ్ ఫర్ ద సెట్ ఆఫ్ ఫర్ వన్ ట్రిప్ సెట్ కి సంబంధించి, ట్రిప్ అంటే ఒక మూల నుంచి ఇంకొక మూలకి ట్రైన్ లో మనము విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంటే అదొక ట్రిప్ అవుతుంది కదా, ఆ ట్రిప్ కి సరిపడా వెళ్ళి రావడానికి ఎంత అవుతుందో ఆ మెటీరియల్ అంతా కూడా ఒక క్లోజ్డ్ సీల్డ్ బ్యాగ్ లో పెట్టేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతాదంతా కూడా లాక్ అండ్ కీ వేసుకొని ఆయన దగ్గరే మా రికార్డ్ ఆఫీసర్ దగ్గర పెట్టుకుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ద అన్కన్స్యూమబుల్ ఆర్టికల్స్ ఇఫ్ ఎనీ షుడ్ బి డీటెయిల్డ్ అండ్ డిపాజిటెడ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ అయిన తర్వాత ఏమైనా అన్కన్స్యూమబుల్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, అవి డీటెయిల్ చేసేస్తారు. అవి డిపాజిట్ లో డీటెయిల్ చేసి దాన్ని వివరణ రాసి డిపాజిట్ లో పెడతారనమాట. ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ డైలీ రిపోర్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి, MS 83 లో తయారు చేస్తారు డైలీ రిపోర్టు. డైలీ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారు అంటే కనుక HSA is required to submit it to the superintendent or superintendent sorting as the case may be through the record officer. ఇది గుర్తుపెట్టుకోండి, రికార్డ్ ఆఫీసర్ ద్వారా HSA అనే ఆయన సూపరింటెండెంట్ గారికి పంపిస్తాడు ఒక డైలీ రిపోర్టు. అందులో ఏముంటదంటే కనుక ప్రతిరోజు కూడా HSA అనే ఆయన ఒక డైలీ రిపోర్ట్ తయారు చేస్తాడు. అది ఎందులో ఉంటది, ఫాము MS 83. ఆ MS 83 లో పంపించే డైలీ రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేస్తాడు, ఇన్ విచ్ ద ఇర్రెగ్యులారిటీస్ అబ్జర్వ్డ్ బై హిమ్ ఆర్ రిపోర్టెడ్ టు హిమ్ బై ద అదర్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఆఫ్ ద సెట్ మస్ట్ బి బ్రాట్ టు నోటీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు MS 80 డైలీ రిపోర్ట్ లో ఏం చేస్తారు అంటే కనుక ఏం రిపోర్ట్ రాస్తారంటే ఇర్రెగ్యులారిటీస్ ఎవరు అబ్జర్వ్ చేసినాయి, HSA అబ్జర్వ్ చేసినాయి, అలాగే అదర్ సార్టింగ్ అసిస్టెంట్స్ కూడా అబ్జర్వ్ చేసినాయి అన్ని కూడా డైలీ రిపోర్ట్ లో పొందుపరుస్తారు MS 83 లో. అది HSA రికార్డ్ ఆఫీసర్ ద్వారా సూపరింటెండెంట్ గారికి సబ్మిట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ద డైలీ రిపోర్ట్ షుడ్ బి రిటన్ బై ద HSA ఫ్రమ్ ద రఫ్ నోట్ బుక్స్ ఆఫ్ ద సెట్స్. అది ఎక్కడి నుంచి రాస్తారండి, రఫ్ నోట్ బుక్స్ అనేటువంటివి సెట్ కు ఉంటాయి, వాటి నుంచి HSA అనేటువంటి ఆయన రాస్తాడనమాట. ఆ రఫ్ నోట్ బుక్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఈజ్ మెన్షన్డ్ ఈజ్ గివెన్ ఇన్ ద నెక్స్ట్ రూల్. అది తర్వాత రూల్ ఏమేమి ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అనేటువంటిది ఇవ్వబడుతుందని చెప్పారు, మనకు అది అవసరం లేదు. ఇన్ మేకింగ్ ఈచ్ ఎంట్రీ ద HSA షుడ్ రైట్ ఇన్ అప్రాప్రియేట్ కాలమ్ ఫస్ట్ ది నేమ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ద అఫీషియల్ అట్ ఫాల్ట్. ఏదైతే అఫీషియల్ అట్ ఫాల్ట్ కానీ లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరైతే గనక సపోజ్ ఒక 10 ఆర్టికల్స్ పంపించామని బ్యాగ్ లో చెప్పారు కానీ 5 వచ్చాయి, అట్లాంటి దానికి ఏం చేస్తారనమాట, వాళ్ళు దాని మీద ఎర్రర్ ఎంట్రీ వేస్తారు. అలాగే దాన్ని కూడా ఇర్రెగ్యులారిటీ కాబట్టి దాన్ని డైలీ రిపోర్ట్ MS 83 లో పొందుపరచడం జరుగుతుంది HSA.
ఇన్ ద అప్రాప్రియేట్ కాలం, దానికి ఒక అప్రాప్రియేట్ కాలం ఉంటుంది. అందులో ఏం చేస్తాడు, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది సెక్షన్ ఆర్ ఆఫీస్, ఏ ఆఫీస్ మీద అయితే ఎర్రర్ వేద్దాం అనుకుంటున్నాడో లేకపోతే ఇర్రెగ్యులారిటీ నోట్ చేస్తున్నాడో ఈ డైలీ రిపోర్ట్ లో, ఆ నేమ్ ఆఫ్ ద ఆఫీస్ పేరు రాస్తారు. ఆర్ సెక్షన్ ఆఫ్ ద అఫీషియల్, ఆ అఫీషియల్ యొక్క సెక్షన్ ఏదైతే ఉందో అది అట్ ఫాల్ట్ అది రాస్తారు. ఆర్ అదర్వైజ్ కన్సర్న్ అండ్ ఫాలోయింగ్ దిస్ ఏ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్కరెన్స్, అది ఏం జరిగింది అనేటువంటిది రాస్తారు. అంటే 5 రావాల్సినవి 2 వచ్చినాయి అని కానీ అట్లా రాస్తారన్నమాట. వర్డ్ ఆర్ కన్సైన్లీ యాజ్ పాసిబుల్ బట్ ఫర్నిషింగ్ ఆల్ ద నెసరీ పర్టికులర్స్, అందులో ఉండవలసిన పర్టికులర్స్ అన్ని బ్రీఫ్ గా రాస్తారు. ఇన్ ఎవ్రీ కేస్ ఇన్ ఈచ్ telegraph fax is dispatched by the set, the message should be copied into the daily report of time of their ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదండి, ఇది అంతా కూడా టెలిగ్రాఫ్ సంబంధించింది అనమాట. తర్వాత దీస్ పర్టికులర్ షుడ్ బి టేకన్ ఫ్రమ్ అ కాపీ, అంతా కూడా టెలిగ్రాఫ్ సంబంధించింది, నేను ఇది అవసరం లేదు. ఇఫ్ ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఈస్ ఎంపవర్డ్ టు అప్లై ఫర్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఈస్ ఎంపవర్డ్ టు అప్లై ఫర్ ఎక్స్ట్రా ట్రైన్ అకామిడేషన్, అంటే ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది, తర్వాత ఈ రోజు ఏదైనా బాగా బల్క్ గా ఆర్టికల్స్ రోజు వచ్చేదానికన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆ ట్రైన్ లో సరిపోకపోతే ఏం చేస్తారన్నమాట, అంటే మనకి ఒక 20 సీట్ల కెపాసిటీ ఉన్నటువంటి బోగి ఇచ్చారనుకోండి, అంటే బోగి మొత్తం 90 సీట్లు ఉంటుంది, అందులో 20 సీట్లే మనం అడగొచ్చు, లేకపోతే 40 అడగొచ్చు, 60 అడగొచ్చు అనమాట. అందులో కనుక 40 సీట్ల కెపాసిటీ అనుకోండి ప్రస్తుతానికి, అయితే ఇంకా ఎక్స్ట్రా ఆర్టికల్స్ కానీ పార్సల్స్ కానీ వచ్చినప్పుడు హెచ్ఎస్సికి కొన్ని చోట్ల పవర్స్ ఇస్తారనమాట ఎక్స్ట్రా ట్రైన్ అకామిడేషన్ అడగటానికి. అలా ఇచ్చిన చోట ఈ షుడ్ ఫార్వర్డ్ విత్ హిస్ డైలీ రిపోర్ట్ ఎ కార్బన్ కాపీ ఆఫ్ రిక్విజిషన్ మేడ్ బై హిమ్ ఫర్ సచ్ అకామిడేషన్. ఈ ఎక్స్ట్రా అకామిడేషన్ సంబంధించి కూడా ఆయన డైలీ రిపోర్ట్ లో కార్బన్ కాపీలో రిక్విజిషన్ అంటే కావాలని చెప్పేసి ఆయన సూపరింటెండెంట్ గారికి రికార్డ్ ఆఫీసర్ ద్వారా పంపించాలన్నమాట, ఎక్స్ట్రా టైన్ అకామిడేషన్ కావాలని. ద ఎంట్రీస్ ఇన్ ద డైలీ రిపోర్ట్ షుడ్ బి నంబర్డ్ ఇన్ వన్ కాన్సిక్యూటివ్ సిరీస్ ఫర్ ఈచ్ రిపోర్ట్ అండ్ ఈచ్ ఎంట్రీ నీట్లీ కాపీడ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ రిపోర్ట్ విచ్ షుడ్ బేర్ ద సేమ్ నెంబర్ యాజ్ ద సీరియల్ టు విచ్ ఇట్ రిలేట్స్. ఇక్కడ ఏంటనమాట, ఈ డైలీ రిపోర్ట్స్ అనేటువంటివి ఒక సీరియల్ నెంబర్ తో నడవాలి. ఇప్పుడు సపోజ్ ప్రతిరోజు కూడా ఆర్ఎంఎస్ ఉంటుంది కాబట్టి, ప్రతిరోజు సెట్ ఉంటుంది కాబట్టి ఆ సెట్స్ సంబంధించి డైలీ రిపోర్ట్ కి నెంబరింగ్ అనేటువంటిది కంపల్సరీ. అవన్నీ కూడా రిపోర్ట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో కూడా నెంబర్ ఉండి ఆయన కాపీ ఒకటే పెట్టుకోవాలి. In mail offices where LHG supervisors have been sanctioned in addition to LHG and HSS, each LHG supervisor will submit a daily note. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హెచ్ఎస్సిఎస్ ఏం సబ్మిట్ చేస్తారు, డైలీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు MS83లో. కానీ ఎక్కడైతే మెయిల్ ఆఫీసెస్ లో ఎల్హెచ్జి సూపర్వైజర్స్ కూడా ఉన్నారు, ఇంకా ఇన్ అడిషన్ టు ఎల్హెచ్జి ఆర్ హెచ్ఎస్సిఏ కాకుండా, జనరల్ గా హెచ్ఎస్సిఏ అనేవాళ్ళు ఎల్హెచ్జి అండ్ హెచ్ఎస్జి క్యాడర్ ఉంటారు, వాళ్ళు కాకుండా ఇంకా ఇన్ అడిషన్ గా ఇంకా ఎల్హెచ్జి సూపర్వైజర్స్ కూడా శాంక్షన్ స్ట్రెంత్ లో ఉందనుకోండి, అంటే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అప్పుడు ఈచ్ ఎల్హెచ్జి సూపర్వైజర్ అంటే హెచ్ఎస్సిఏ కింద వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వాళ్ళు కూడా సూపర్వైజర్ డ్యూటీస్ చేసి వాళ్ళ యొక్క ఫైండింగ్స్ ని డైలీ నోట్ లో పొందుపరుస్తారన్నమాట. అది ఎవరికి ఇవ్వాలి, అది ఆ డైలీ నోట్ అనేటువంటిది హెచ్ఎస్ఏకి ఈ ఎల్ఐజి సూపర్వైజర్ అన్న ఆయన ఇస్తారన్నమాట. అక్కడ ఎర్రర్స్ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా అనేది కూడా ఆయన కూడా రాస్తాడు, దాన్ని డైలీ నోట్ అంటారు. అది హెచ్ఎస్ఏ రాసేదేమో డైలీ రిపోర్టు, ఈ ఎల్హెచ్జి సూపర్వైజర్స్ ఇన్ అడిషన్ టు హెచ్ఎస్ఏ ఉన్నాయి వాటిని వాళ్ళని ఏమంటారన్నమాట, వాళ్ళు రాసేది డైలీ నోట్. అది గుర్తుపెట్టుకోండి, డైలీ రిపోర్ట్ వేరు, డైలీ నోట్ వేరు. అది హెచ్ఎస్సి అనేమో డైలీ రిపోర్ట్ రాస్తారు, ఎల్హెచ్జి సూపర్వైజర్ ఏమో డైలీ నోట్ రాస్తారు. ఇట్ షుడ్ విల్ బి ఫార్వర్డెడ్ టు ది డివిజనల్ ఆఫీస్ త్రూ రికార్డ్ ఆఫీసర్ అలాంగ్ విత్ ది డైలీ రిపోర్ట్. డైలీ రిపోర్ట్ తో పాటుగా డైలీ నోట్లు కూడా పంపిస్తారు ఎల్హెచ్జి సూపర్వైజర్స్ ఏవైతే ఇచ్చారో. ఆన్ రిసిట్ ఆఫ్ దీస్ డైలీ నోట్స్ ఇన్ ద డివిజనల్ ఆఫీస్ దే విల్ బి కేర్ఫుల్లీ స్క్రూటినైజ్డ్ అండ్ after taken necessary action filed along with the daily report of the HSA. HSA daily report తో పాటు డైలీ నోట్స్ కూడా ఎల్హెచ్జి సూపర్వైజర్ ఇచ్చి అటాచ్ చేసి పంపుతారు. అవి డివిజనల్ ఆఫీస్ లో స్క్రూటినీ చేస్తారు, ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అందులో ఏమైనా ఉందా ఏంటనేది. ఆ తర్వాత దాన్ని ఫైల్ చేస్తారన్నమాట, డైలీ రిపోర్ట్ తో పాటు దాన్ని కూడా పిన్ చేస్తారు. సూపర్వైజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్ విల్ ఆల్సో యూజ్ ద సేమ్ ఫార్మాట్ MS83 ఫర్ సబ్మిటింగ్ హిస్ డైలీ రిపోర్ట్ టు ది మేనేజర్ స్పీడ్ పోస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. సూపర్వైజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్ కూడా సూపర్వైజర్ ఉంటారు, ఆయన కూడా MS83 ఫార్మాట్ లోనే ఎవరికి పంపిస్తాడు, మేనేజర్ స్పీడ్ పోస్ట్ కి. ఇది అడగొచ్చు అనమాట,
సూపర్వైజర్ స్పీడ్ పోస్ట్ సెంటర్ డైలీ రిపోర్ట్ ని ఎవరికి సబ్మిట్ చేస్తాడు? మేనేజర్ స్పీడ్ పోస్ట్, ఎస్ఆర్ఎం, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఇట్లా అడుగుతారు. అది ఎవరికి సబ్మిట్ చేస్తారు? మేనేజర్ స్పీడ్ పోస్ట్ అన్నమాట. ఓకేనండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ 83 అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత మెయిల్ అబ్స్ట్రాక్ట్. మెయిల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించి రెండు రకాల మెయిల్ అబ్స్ట్రాక్ట్స్ ఉంటాయి. అదే కనుక ట్రాన్సిట్ సెక్షన్స్ అంటే సెక్షన్స్ కి అయితే కనుక M42 లో మెయింటైన్ చేస్తారు. అలాగే మెయిల్ ఆఫీసెస్ కి అయితే కనుక M43 అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిట్ సెక్షన్స్ కి అయితే M42 మెయిల్ అబ్స్ట్రాక్ట్ ని, M43 అనేటువంటిది మెయిల్ ఆఫీసెస్ కి చేస్తారనమాట. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అంటే మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. రెండు పార్ట్స్ కింద మెయిల్ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది డివైడ్ చేస్తారు. ఒకటి మెయిల్స్, రెండోది బ్యాగ్స్ అనమాట. అంటే మెయిల్స్ అని అబ్స్ట్రాక్ట్ కింద వేస్తారు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏం లేదండి, ఎడం వైపు కుడి వైపు వేసి టాలీ చేస్తారు. ఒక నోట్, ఒక బుక్ లాంటిది అనమాట. అది అబ్స్ట్రాక్ట్ అంటే ఒక రిజిస్టర్ అబ్స్ట్రాక్ట్, పార్సల్ అబ్స్ట్రాక్ట్ లాగా మెయిల్ అబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది. అంటే ఎన్ని వచ్చాయి రిసీట్స్, డిస్పాచెస్. అంటే మీరు డైలీ అకౌంట్, బిఓ డైలీ అకౌంట్ వేసినప్పుడు అన్ని రిసీట్స్ అన్ని కూడా, అంటే డిపాజిట్లు అన్ని ఒకవైపు, పేమెంట్స్ అన్ని కూడా ఇంకోవైపు వేసి కింద టాలీ చేసి క్యాష్ అండ్ స్టాంప్స్ ఎట్లయితే వేస్తారో మీ బిపిఎం గారు, అట్లా మీకు ఇక్కడ ఉంటదన్నమాట. ఇది కూడా మెయిల్స్ అయితే అవి క్యాష్. ఇక్కడ వచ్చేసరికి ఆర్టికల్స్ అనమాట. ఆర్టికల్స్ ఎన్ని వచ్చాయి అనేటువంటిది రెసీట్స్ లో వేసుకుంటారు, ఎన్ని పంపించారు అనేటువంటి డిస్పాచెస్ లో వేస్తారు, ఎన్ని కింద డిపాజిట్ లో ఉన్నాయి అనేటువంటిది మీకు ఇక్కడ మిగులు కింద చూపిస్తారు అనమాట. అందుకని ఇందులో అలాంటివి అబ్స్ట్రాక్ట్ లో ఏం రకాలు ఉంటాయి, మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిల్స్, ఒకటి బ్యాగ్స్. అంటే బ్యాగ్స్ ఎన్ని వచ్చాయి, ఎన్ని వెళ్ళాయి అనేది ఒక సెక్షన్ లో చూపిస్తారు, ఒక పార్ట్ లో చూపిస్తారు. ఇంకో పార్ట్ లో మెయిల్స్ అనేటువంటి చూపిస్తారు అనమాట. ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ద ఫార్మర్ పార్ట్ ఆర్ హెడ్ కాల్డ్ మెయిల్స్ షోస్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిసీట్స్. ఎడవైపు రిసీట్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ డ్యూ మెయిల్స్ టు బి రిసీవ్డ్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యాక్చువల్లీ రిసీవ్డ్. ఎన్ని రావాలి ప్రతిరోజు. డ్యూ మెయిల్స్ అంటే ఏంటనమాట, డ్యూ మెయిల్స్ అండ్ సార్టింగ్ లిస్ట్ అనేటువంటిది చదువుకున్నాం. ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ ఆర్ఎంఎస్ కి ఖచ్చితంగా ఒక రిజిస్టర్ బ్యాగ్ రావాలి అని ఉంటది. అంటే డ్యూ బ్యాగ్ అంటారు దాన్ని. వాల్యూమ్ 5 లో మనం డ్యూ బ్యాగ్ కాన్సెప్ట్ చదువుకున్నాం కదా. డ్యూ మెయిల్స్, అన్యూజువల్ మెయిల్స్ అలా చదువుకున్నాం. ఇన్సూర్డ్ అనేటువంటిది, ఇన్సూర్డ్ బ్యాగ్ నెయిదర్ డ్యూ నార్ అన్యూజువల్ అని కూడా చదువుకున్నాం. రిజిస్టర్ బ్యాగ్ డ్యూ అని చదువుకున్నాం. అట్లా ఉన్నాయి కదా. ఆ డ్యూ మెయిల్స్ అనేటువంటి ఎన్ని రావాలి, ఎన్ని వచ్చాయి అంటే సపోజ్ 5 రావాలి, 2 వచ్చాయి అనుకోండి ఏదన్నా కారణం చేత, అవి రాసుకోవాలన్నమాట. 5 రావాలి, 2 వచ్చాయి అట్లా, లేకపోతే 5 రావాలి, 5 వచ్చాయి. ద నెంబర్ ఆఫ్ అన్యూజువల్ మెయిల్స్ రిసీవ్డ్ అండ్ ద బ్యాగ్స్ ఓపెన్డ్ బై ద సెక్షన్ అండ్ ఫార్వర్డ్ బ్యాగ్స్ బీయింగ్ షోన్ సపరేట్లీ. ఈ ఫార్వర్డ్ బ్యాగ్స్ అనేవి సపరేట్ గా చూపిస్తారండి. దీనిలో ఎన్ని బ్యాగులు, అన్యూజువల్ మెయిల్స్ ఎన్ని వచ్చాయి, డ్యూ మెయిల్స్ ఎన్ని వచ్చాయి, అట్లాగే ఎన్ని ఓపెన్ చేశారు. తర్వాత ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటే ఇక్కడ ఓపెన్ చేయకుండా ఏదైతే నెక్స్ట్ స్టేషన్ కి వెళ్ళిపోతుందో, అంటే ఏ అనే స్టేషన్ నుంచి సి అనే స్టేషన్ కి వెళ్ళటానికి మధ్యలో బి అనే స్టేషన్ ఒకటి ఉంటుంది. ఈ ఏ టు బి అనేటువంటిది ఒక ట్రైన్, బి టు సి అనేది ఇంకొక ట్రైన్. మధ్యలో కొంత టైం గ్యాప్ ఉందనుకోండి, ఈ ట్రైన్ నుంచి కనెక్ట్ చేసి బ్యాగ్స్ ఆ ట్రైన్ కి ఇవ్వడానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటే కనుక అవి బి అనేటువంటిది ట్రాన్సిట్ ఆఫీస్ అవుతుంది. ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటారు, టిఎంఓ. అక్కడ ఫార్వర్డ్ బ్యాగ్స్ మాత్రం, అంటే బ్యాగ్స్ ఓపెన్ చేసి సార్టింగ్ అనేది చేయరు. ఓన్లీ జస్ట్ బ్యాగ్స్ గా అట్లా ఉంచి నెక్స్ట్ ట్రైన్ కనెక్ట్ చేస్తారనమాట. అవి సపరేట్ గా చూపిస్తారు ఫార్వర్డ్ బ్యాగ్స్ ని. అండ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ అండర్ ద డిస్పాచెస్ లో రైట్ హ్యాండ్ సైడ్ లో నెంబర్ ఆఫ్ డ్యూ మెయిల్స్ డ్యూ టు బి డిస్పాచ్, ఎన్ని పంపించాలి యాక్చువల్ గా, అలాగే ఎన్ని పంపించారు నిజంగా, ఎన్ని పంపించాల్సినవన్నీ ఎన్ని పంపించారు. అలాగే బ్యాగ్స్ క్లోజ్డ్ బై ద సెక్షన్ అండ్ ఆఫీస్ ఫార్వర్డ్ బ్యాగ్స్ బీయింగ్ సోల్డ్ సపరేట్లీ. అలాగే ఫార్వర్డ్ బ్యాగ్స్ కూడా సపరేట్ గా చూపిస్తారు. ద టోటల్స్ ఆఫ్ ద ఫార్వర్డ్ బ్యాగ్స్ ఆన్ ద బోత్ సైడ్ షుడ్ అగ్రీ. ఎక్కడైతే బ్యాగ్స్ ఓపెన్ చేయకుండా అక్కడ పెట్టారో ఆటోమేటిక్ గా ఎన్ని వచ్చినాయో, ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటే ఏంటి, బ్యాగ్ ఓపెన్ చేయట్లే. బ్యాగ్ ఓపెన్ చేయనప్పుడు టాలీ అయిపోవటం అనేది ఉండకూడదు. 10 బ్యాగులు వస్తే 10 బ్యాగులు వెళ్ళిపోవాలి, 50 వస్తే 50 వెళ్ళిపోవాలి. కాబట్టి టోటల్ ఆఫ్ ద ఫార్వర్డ్ బ్యాగ్స్ ఆన్ బోత్ సైడ్ షుడ్ అగ్రీ, సరిపోవాలన్నమాట. నెక్స్ట్ ద లాటర్ బ్యాగ్స్. ఇప్పుడు ఇదంతా కూడా మెయిల్స్ గురించి చూసాము. ఈ డ్యూ మెయిల్స్, అన్యూజువల్ మెయిల్స్, డిస్పాచెస్, రిసీట్స్, ఫార్వర్డ్ బ్యాగ్స్ ఇవన్నీ చూసాం. ఇప్పుడు బ్యాగ్స్ అనేటువంటిది మెయిల్స్ అనమాట. ఇదంతా కూడా మెయిల్స్ కాన్సెప్ట్. ఇది మెయిల్స్, ఇది బ్యాగ్స్ గురించి. ఇప్పుడు బ్యాగ్స్ గురించి చూద్దాం. ఈ బ్యాగ్స్ ఏంటనమాట, షోస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండర్ ద రెసీట్స్ నెంబర్ ఆఫ్ ఎంటీ బ్యాగ్స్. బ్యాగ్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంటీ బ్యాగ్స్ అని అర్థం. మెయిల్స్ అంటే కనుక మనకి
అందులో మెయిల్స్ ఉంటాయి. బ్యాగ్స్ అంటే ఓన్లీ ఎంటీ బ్యాగ్స్ అని అర్థం. ఎంటీ బ్యాగ్స్ డిస్క్రిప్షన్ డ్యూ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ యూబీఓ ఆర్ డిబిఓ యాజ్ ద కేస్ మే బి. ఎన్ని రావాలి, అలాగే ఎన్ని వచ్చాయి. ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ డిస్పాచెస్, ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ ఈచ్ డిస్క్రిప్షన్ టు బి డిస్పాచ్డ్ విత్ డ్యూ మెయిల్స్ క్లోజ్డ్ బై ద సెక్షన్ ఆర్ ఆఫీస్ అండ్ నెంబర్ యాక్చువల్లీ డిస్పాచ్డ్. ఎన్ని క్లోజ్ చేయాలి, ఎన్ని క్లోజ్ చేశారు, ఇవన్నీ కూడా, అలాగే ఎన్ని రిటర్న్ చేశారు సబ్ రికార్డ్ ఆఫీస్కి, అట్లాగే నెంబర్ డిస్పాచ్డ్ ఎన్ని డిస్పాచ్ చేశారు, ఎన్ని రిటర్న్ చేశారు రికార్డ్ ఆఫీస్కి, ఇవన్నీ కూడా రాసుకోవాలి. ద టోటల్స్ ఆన్ బోత్ సైడ్స్ షుడ్ అగ్రీ. ఇవి కూడా టోటల్స్ టాలీ అయిపోవాలి. అలాగే పర్టికులర్స్ ఆఫ్ బ్యాగ్స్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ including insured bags and bags used as coverings for paid station and registered bundles are given on the reverse of the form. ఈ రివర్స్ ఆఫ్ ద ఫామ్ లో ఏమిస్తారనమాట, రిసీవ్డ్ అండ్ పర్టికులర్స్ ఆఫ్ బ్యాగ్స్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్, ఎన్ని వచ్చాయి ఎన్ని వెళ్ళాయని. ఇందులో ఇదేంటిది అనమాట, టోటల్ నెంబర్ వేస్తాం. ఎన్ని బ్యాగులు 5 వచ్చాయి 10 వెళ్ళాయి అది రాస్తారు. అట్ట కాకుండా వెనకాల ఏం రాస్తారన్నమాట, ఈ 5 వివరం ఏంటి, ఈ విజయవాడ నుంచి హైదరాబాద్గా, అట్లా హైదరాబాద్ నుంచి ఇంకో చాటగా ఏంటి అనేది ఆ వివరం రాస్తారన్నమాట. ఓకేనండి. On the reverse of the form, the mail abstract also shows in which cases due mails opened and closed by a section or office or forward bags which are not accompanied by mail lists are received for dispatched short in excess of number due, with an explanation in each case of cause of difference and in what cases the description of bags received or dispatched with due mail lists opened or closed by the section or as a surplus due bags differs from the description due. ఈ మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో ఇంకా ఏం రాస్తారనమాట, ఏ కేసెస్ లో డ్యూ మెయిల్స్ రావాల్సిన చోట, ఫార్వర్డ్ బ్యాగ్స్ రావాల్సిన చోట, క్లోజ్ చేయాల్సిన చోట వేరే రాకపోవటం కానీ, షార్ట్ రావడం కానీ, ఎక్సెస్ రావడం కానీ ఇట్లాంటివి ఉంటే ఆ వివరం అంతా కూడా అబ్స్ట్రాక్ట్ లో కూడా చూపిస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకు వచ్చింది అనేటువంటిది, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, తేడా వస్తే ఎందుకు టాలీ అవ్వలేదు, ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనేటువంటిది కూడా దాని డిస్క్రిప్షన్ ఆఫ్ బ్యాగ్స్ రిసీవ్డ్, అలాగే డిస్పాచ్డ్ విత్ డ్యూ మెయిల్స్ ఓపెన్డ్ ఆర్ క్లోజ్డ్ బై ద సెక్షన్, సర్ప్లస్ డ్యూ బ్యాగ్స్, ఇవన్నీ కూడా సర్ప్లస్ అంటే ఎక్కువ అయిపోయినటువంటి బ్యాగ్స్, డిఫరెన్సెస్ డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తారు. ది ఇన్ఫర్మేషన్ యాజ్ టు ద నెంబర్ ఆఫ్ డ్యూ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ ఆర్ ఓపెన్డ్ బై ఎ సెట్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఎంటీ క్యాన్వాస్ ఆర్ డ్రిల్ బ్యాగ్స్. ఇదిగోండి గుర్తుపెట్టుకోండి, ఎంటీ క్యాన్వాస్ బ్యాగ్స్ అన్నా, డ్రిల్ బ్యాగ్స్ అన్నా, సాక్ బ్యాగ్స్ లో అన్నా, లేకపోతే ప్యాకెట్ బ్యాగ్స్ అన్నా, ఇవన్నీ కూడా ఒకటే మాట, ఖాళీ బ్యాగులు అనమాట. ఓకే, ఖాళీ బ్యాగులన్నీ ఒక పెద్ద బ్యాగ్ లో కలిపి అందులో పడేస్తారు. దాన్ని ఎంటీ బ్యాగ్, క్యాన్వాస్ బ్యాగ్, డ్రిల్ బ్యాగ్ ఇట్లా అంటారు. ది ఇన్ఫర్మేషన్ యాజ్ టు ద నెంబర్ ఆఫ్ డ్యూ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ ఆర్ ఓపెన్డ్ బై ద సెట్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఎంటీ బ్యాగ్స్ టు బి రిసీవ్డ్ ఆర్ విత్ డ్యూ బ్యాగ్స్ ఓపెన్డ్ ఈస్ టు బి ప్రొవైడెడ్ బై ద రికార్డ్ ఆఫీసర్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ మెయిల్ అబ్స్ట్రాక్ట్ టు ద సెట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక సెట్ కి మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఇవ్వటానికి ముందు రికార్డ్ ఆఫీసర్ అన్న ఆయన ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటది, ఎన్ని బ్యాగులు వాళ్ళకి రోజు రావాలి, ఎన్ని బ్యాగులు వాళ్ళు డిస్పాచ్ చేయాలి, డ్యూ బ్యాగ్స్ అనమాట. అలాగే ఎన్ని ఎంటీ క్యాన్వాస్ బ్యాగులు వాళ్ళకి వస్తాయి, లేకపోతే ఎన్ని పంపించాలి, ఇవన్నీ కూడా ముందే రికార్డ్ ఆఫీసర్ చెప్తారనమాట. అబ్స్ట్రాక్ట్ బిఫోర్ ఇష్యూ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ టు ది సెట్, మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఆయనకి ఇచ్చే ముందు అన్ని కూడా చెప్పాలి. ద బ్యాగ్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రా మెయిల్ అండ్ ట్రాన్సిట్ బ్యాగ్స్, పెయిడ్ స్టేషన్ బండిల్స్ అండ్ రిజిస్టర్డ్ బండిల్స్ ఇఫ్ ఎనీ అడ్రస్డ్ టు ఆర్ మేడ్ అప్ బై ది ట్రాన్సిట్ సెక్షన్ ఆర్ సార్టింగ్ మెయిల్ ఆఫీస్ షుడ్ బి అకౌంటెడ్ ఫర్ ఇన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఇన్ సేమ్ వే as the bags received and dispatched with unusual mails, except that the reference should be placed against the entry of the number in the body of the extract under the heads details of unusual bags and the remark including the extra bags preceded by a similar sign should be written in the blank space at the foot of the form. ఏంటంటే అనమాట, ఏవైతే బ్యాగ్స్ ఎక్స్ట్రా మెయిల్స్ కానీ, అంటే ఎక్కువ మెయిల్స్ కి బ్యాగ్స్ ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది కదా, ఆ ట్రాన్సిట్ బ్యాగ్స్ కానీ, పెయిడ్ స్టేషన్ బండిల్స్ కి కానీ, రిజిస్టర్డ్ బండిల్స్ కట్టడానికి, అవన్నీ ప్లేస్ చేయడానికి బ్యాగులు కనుక వాడితే కనుక ఆ బాడీని ఇఫ్ ఎనీ అడ్రస్ టు ఆర్ మేడప్ బై ద ట్రాన్సిట్ సెక్షన్ కి అడ్రస్ చేసినవి కానీ, లేకపోతే వాళ్ళు కట్టినవి కానీ, ఆర్ సార్టింగ్ మెయిల్ ఆఫీస్ కి కానీ, అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేయాలి. ఎక్కడ అవన్నీ కూడా ఈ బ్యాగులన్నిటి వివరాల నుండి కూడా మెయిల్ అబ్స్ట్రాక్ట్ లోకి రావాల్సిందనమాట. ఎలా అన్నమాట, ఏదైతే మనము బ్యాగ్స్ రిసీవ్డ్ డిస్పాచ్డ్ గనక అన్యూజువల్ మెయిల్ కి వస్తున్న మోడల్లో ఇవి కూడా
చూపించాలన్నమాట. మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో ఖచ్చితంగా ఉండాలి, ఎక్స్ట్రా వచ్చినవి కూడా. ఎక్సెప్ట్ దట్ రిఫరెన్స్ షుడ్ బి ప్లేస్డ్ అగైనెస్ట్ ద ఎంట్రీ ఆఫ్ ది నెంబర్ ఇన్ ద బాడీ అండర్ డీటెయిల్స్ ఆఫ్ అన్యూజువల్ బ్యాగ్స్ అనేటువంటి కాలంలో ఇవన్నీ రాయాలన్నమాట. ఇంక్లూడింగ్ ది ఎక్స్ట్రా బ్యాగ్స్ అనే మాట రాస్తూ ఈ యొక్క సిమిలర్ సైన్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ అట్ ద ఫుట్ ఆఫ్ ద ఫామ్. సిమిలర్ గా ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా బ్యాగ్స్ అనే మాటని ఫుట్ ఆఫ్ ద ఫామ్ లో కూడా రాయాల్సి ఉంటుంది. దాని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాలన్నమాట అబ్స్ట్రాక్ట్ లో. ద బ్యాగ్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రా ట్రాన్సిట్ బ్యాగ్స్ అడ్రస్డ్ టు ఆర్ మేడ్ అప్ బై ద ట్రాన్సిట్ సెక్షన్ ఆర్ మెయిల్ ఆఫీస్ షుడ్ బి అకౌంటెడ్ ఫర్ ఇన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్ ఇన్ ద సేమ్ వే ఎక్సెప్ట్ ద వర్డ్ ఎక్స్ట్రా షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద వర్క్ అన్యూజువల్ ఇన్ ద ప్రింటెడ్ వే. ఎక్కడైతే ఎక్స్ట్రా ట్రాన్సిట్ బ్యాగ్స్ కనుక వాడితే కనుక అవన్నీ కూడా మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో రాయాలి. అది ఎక్కడ రాస్తారన్నమాట, అన్యూజువల్ అనేటువంటిది మాట అబ్స్ట్రాక్ట్ లో మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో ఉంటుంది. అన్యూజువల్ ని రౌండ్ చేసి ఎక్స్ట్రా బ్యాగ్స్ అనే మాట రాసి వర్క్ ఇన్ అన్యూజువల్ ఇన్ ద ప్రింటెడ్ ఎంట్రీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఫామ్ అండ్ ఇన్ ద హెడ్డింగ్ ఆన్ ద రివర్స్. ఆ హెడ్డింగ్ లోను ఈ ఎక్కడైతే అన్యూజువల్ అని ఉందో అక్కడ రౌండ్ చేసి ఎక్స్ట్రా బ్యాగ్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా అని రాస్తే సరిపోతుంది. ఇన్ కేసెస్ ఆఫ్ సెక్షన్స్ ద ఎంట్రీస్ ఆఫ్ ఆర్ అవుట్ ట్రిప్స్ అండ్ ఇన్ ట్రిప్స్ ఆర్ షోన్ సపరేట్లీ ఇన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇన్ ట్రిప్, అవుట్ ట్రిప్ అంటే ఏంటనమాట, సపోజ్ విజయవాడ నుంచి చెన్నై అండి, విజయవాడ హెడ్ క్వార్టర్స్ అనుకుంటే కనుక ఆర్ఎంఎస్ కి, చెన్నై అనేటువంటిది అదర్ ఆర్ఎంఎస్ సంబంధించింది. ఒక ట్రిప్ అంటే ఒక ట్రైన్ లో వెళ్తుంది కదా, దాన్ని ఏమంటారు, ఇన్ ట్రిప్, అవుట్ ట్రిప్ అని రెండు రకాలు ఉంటాయి. ఇన్ ట్రిప్ అంటే ఏంటనమాట, చెన్నై నుంచి విజయవాడ అంటే మన హెడ్ క్వార్టర్స్ వైపు వస్తుంటే కనుక ఇన్ ట్రిప్ అంటారు. మన వైపు మన హెడ్ క్వార్టర్స్ నుంచి బయటికి అంటే విజయవాడ నుంచి చెన్నై వెళ్తే దాన్ని అవుట్ ట్రిప్ అంటారు. ఈ ఇన్ ట్రిప్, అవుట్ ట్రిప్ కు సంబంధించినటువంటివి సెక్షన్ ఎంట్రీస్ అన్నిటిని కూడా సపరేట్ గా మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో చూపించాలని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, సపరేట్లీ అనేది. తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ అనేటువంటిది కూడా సిలబస్ లో ఉంది మనకి. ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ ఏంటనమాట, ద డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ఎ సెక్షన్ షోస్ ది స్టేషన్స్ అండ్, ఇది ఇంపార్టెంట్ అండి, డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ఎ సెక్షన్ షోస్ ది స్టేషన్స్ అండ్ దట్ ఆఫ్ మెయిల్ ఆఫీసెస్, ద హవర్స్ అట్ విచ్ ద మెయిల్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ అండ్ ఆల్సో డీటెయిల్స్ ఆఫ్ మెయిల్స్ in what cases will be enclosed in the transit bag. In what cases they will be enclosed in transit bag. Transit bag లో డ్యూ మెయిల్ లిస్ట్ అంటే ఏంటనమాట డెఫినేషన్ చెప్పారు ఇక్కడ. డ్యూ మెయిల్ లిస్ట్ అనేటువంటి ఇక్కడ ఇది క్వశ్చన్ కింద రావడానికి స్కోప్ ఉంటుంది. డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ఎ సెక్షన్ అంటే ఏంటనమాట, స్టేషన్స్ అండ్ దట్ ఆఫ్ మెయిల్ ఆఫీస్, హవర్స్ అట్ విచ్ ద మెయిల్స్ ఆర్ రిసీవ్డ్. ఏ మెయిల్స్ అనేటువంటివి ఏ టైమ్స్ లో ఈ యొక్క సెక్షన్స్ కి, స్టేషన్స్ కి, ఎక్కడెక్కడ ఏ మెయిల్ ఆఫీసెస్ కి ఏ టైంలో రిసీట్ వస్తుంది, ఏ టైంలో డిస్పాచ్ చేస్తారు బ్యాగులు, అలాగే డీటెయిల్స్ ఆఫ్ మెయిల్స్ అండ్ ఇన్ వాట్ కేసెస్ దే విల్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ట్రాన్సిట్ బ్యాగ్. ట్రాన్సిట్ బ్యాగ్ లో ఏ సందర్భంలో ఏ కేసెస్ లో ట్రాన్సిట్ బ్యాగుల్లో పెడతారు అనేటువంటి వివరాలన్నీ కూడా డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ఎ సెక్షన్ లో చూపించడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ టు చెన్నై అనుకోండి, అదొక సెక్షన్ అయితే కనుక దారిలో ఎక్కడ గుంటూరు లాగుద్దా, ఒంగోలు లాగుద్దా, ఏ టైంకి వచ్చి ఆగుతుంది, ఎన్నింటికి ఏ బ్యాగులు వస్తాయి, ఏ మెయిల్స్ సంబంధించి విచ్ మెయిల్స్ ఆర్ రిసీవ్డ్ అండ్ డిస్పాచ్డ్ ఏ టైంలో అనేటువంటి అన్ని కూడా వివరాలన్నీ కూడా అక్కడ పొందుపరచబడి ఉంటాయి అనమాట. అలాగే వీటికి ట్రాన్సిట్ బ్యాగులు కట్టాలి, ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. ద మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ ఆఫ్ ఎ సెక్షన్ ఆర్ ఎనీ అదర్ official specified for the purpose should on arrival of the train at the section at the station where the mails are to be exchanged take delivery of the mails of the set before giving out for dispatch. ఇది అనమాట, ఇది ముందు చేయాలంటున్నారు. టేక్ డెలివరీ, పర్టికులర్ గా టేక్ డెలివరీ ఆఫ్ మెయిల్స్ అంటే ఇప్పుడు మెయిల్ గార్డ్ కానీ ఒక సెక్షన్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ కి సంబంధించినంత వరకు అంటే ట్రైన్ నుంచి బ్యాగులు ముందు కిందకి ఇవ్వాలా, లేకపోతే అక్కడ సపోజ్ ట్రైన్ మూవ్ అవుతుంది, విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంది, దారిలో గుంటూరు వచ్చింది, ఈ గుంటూరులో ఏమవుతుంది, అక్కడ కొన్ని బ్యాగులు దింపటం, సెక్షన్ లో నుంచి కొన్ని బ్యాగులు దింపటం, అంటే విజయవాడ నుంచి గుంటూరు రావాల్సిన బ్యాగులు గుంటూరులో దింపుకుంటారు కదా, దింపుకున్నప్పుడు కింద మెయిల్ ఆఫీస్ నుంచి, గుంటూరు మెయిల్ ఆఫీస్ నుంచి కొంతమంది మనుషులు వస్తారు. అలాగే సెక్షన్ లో అంటే ట్రైన్ లో కొంతమంది మెయిల్ గార్డ్, మెయిల్ ఏజెంట్ ఉంటారు. ఆ సెక్షనల్ మెయిల్ గార్డ్, మెయిల్ ఏజెంట్స్ బ్యాగులు వాళ్ళ దగ్గర ఉంటాయి, గుంటూరుకి ఇవ్వాల్సినవి ఉంటాయి, గుంటూరు నుంచి తీసుకోవాల్సి ట్రైన్ ఎక్కిచ్చి అవి చెన్నైకి వెళ్లాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు బ్యాగులు ట్రైన్ లో నుంచి ముందు దింపాలా, లేకపోతే ముందు వాళ్ళు తీసుకుని తర్వాత దింపాలా అనేటువంటిది క్వశ్చన్ వస్తే ఏంటనమాట,
యూజువల్ కోర్స్లో టేక్ డెలివరీ ఆఫ్ మెయిల్స్ ఆఫ్ ద సెట్ బిఫోర్ గివింగ్ ద అవుట్ ఫర్ డిస్పాచ్. ఏదైతే బ్యాగులు వాళ్ళ దగ్గర ఉన్నాయో అవి సెకండ్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలన్నమాట, వాళ్ళు కింద నుంచి బ్యాగులు తీసేసుకోవాలి. మెయిల్ గార్డు సెక్షన్కి సంబంధించినోడు ముందు ఆ సెక్షన్ కి సంబంధించి రిసీట్ తీసుకోవాలి, తర్వాత డిస్పాచ్ ఇవ్వాలన్నమాట. అప్పుడు తర్వాత బ్యాగులు కిందకే పడేస్తారు. అండ్ ద మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ ఆఫ్ ద మెయిల్ ఆఫీస్. ఇది ఇందాక సెక్షన్ కి చూసాం. సెక్షన్ వాళ్ళు ఏం చేయాలి, డెలివరీ ముందు వాళ్ళు లోపలికి రిసీట్ తీసుకోవాలి. సెక్షన్ కి అయితే ముందు రిసీట్, పెహ్లే రిసీట్, ఓకే, తర్వాత ఆర్డి అనమాట. సెక్షన్ కి ఆర్డి రిసీట్, తర్వాత డిస్పాచ్. ఓకే, అదే కనుక మెయిల్ ఆఫీస్ కి అయితే డిఆర్, ముందు డిస్పాచ్ తర్వాత రిసీట్. అంటే ఏం చేయాలి, మెయిల్ ఆఫీస్ షుడ్ మేక్ ఓవర్ ద బ్యాగ్స్. అంటే మెయిల్ ఆఫీస్ వాళ్ళు ముందు ట్రైన్ కి బ్యాగులు ఇచ్చేయాలి, తర్వాత డెలివరీ తీసుకోవాలన్నమాట. ఓకేనండి, రివర్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సెక్షన్ కి అయితే ఆర్డి, మెయిల్ ఆఫీస్ కి అయితే డిఆర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అంటే ముందు రిసీట్ తర్వాత డిస్పాచ్ చేస్తారు సెక్షన్ వాళ్ళు. మెయిల్ ఆఫీస్ వాళ్ళు అంటే కింద ఉన్నవాళ్ళు అనమాట, ట్రైన్ కింద ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ముందు డిస్పాచ్, ముందు వాళ్ళకి అన్ని కూడా ట్రైన్ ఎక్కిస్తారు, తర్వాత వాళ్ళు కిందకి దింపుకుంటారు. అట్ ది ఇంపార్టెంట్ స్టేషన్స్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఈజ్ ఎక్స్చేంజ్ ద హెడ్ ఆఫ్ ద సర్కిల్. ఇది క్వశ్చన్ కింద రావడానికి సోప్ ఉందండి. సెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, మెయిల్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు అనేది. అలాగే ఎక్సెప్షన్ ఒకటి ఉంది, ఏంటంటే అట్ ఇంపార్టెంట్ స్టేషన్స్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఈజ్ ఎక్స్చేంజ్ ద హెడ్ ఆఫ్ ద సర్కిల్. Head of the circle may authorize the mail guard or mail agent of the section to deliver his mails before receiving those for onward transmission in order to make room in the mail van. ఇది చిన్న చిన్న సెక్షన్స్ లో అయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు ముందు మెయిల్ వ్యాన్ లో నుంచి బ్యాగులు దింపకుండానే 1-2 అయితే కనుక కింద నుంచి పైకి తీసుకోవచ్చు. అదే కనుక ఒక 40 సీట్లు ఉన్నాయి, అందులో ఒక 100 బ్యాగులు ఉన్నాయి అనుకోండి. ఆ 100 బ్యాగులు అందులో ఒక 70 బ్యాగులు గుంటూరులో దింపాలంటే, అలాగే గుంటూరులోనే మళ్ళీ ఒక 20 బ్యాగులు ఎక్కించుకోవాలంటే, ఇప్పుడు ఆ 70 బ్యాగులు దింపకుండా ఈ 20 బ్యాగులు ఎక్కవు. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారన్నమాట, హెడ్ ఆఫ్ ద సర్కిల్ మెయిల్ గార్డ్ కి ఒక పర్మిషన్ లెటర్ ఇస్తారు. ఏమని, మేజర్ స్టేషన్స్ లో ఇట్లా ఎక్కువ బ్యాగ్స్ అది దింపితే గానీ ఈ పైకి ఎక్కించలేని సందర్భం ఉన్నప్పుడు ముందు రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. అంటే ముందు ఎక్కించేసి ముందు దింపేసేసిన తర్వాత ఎక్కించుకుంటారు అనమాట. అది హెడ్ ఆఫ్ ద సర్కిల్ పర్మిషన్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇది the carrier or head sorting assistant or mail agent or mail peon or other official appointed for the purpose who exchanges mails with a section is not permitted to enter the van. ఇది ఎక్కడైతే క్యారియర్ ఉంటారు కదా, క్యారియర్ అంటే ఎవరు, హెచ్ఎస్ఏ కానీ లేకపోతే మెయిల్ ఏజెంట్ కానీ మెయిల్ పియోన్ కానీ ఇంకెవరన్నా కానీ మెయిల్స్ ఎక్స్చేంజ్ కోసం వస్తారు. వాళ్ళని మెయిల్స్ ఎక్స్చేంజ్ అంటే ఎక్కడ జరుగుతుంది, ట్రైన్ దగ్గర. మెయిల్ ఆఫీస్ నుంచి ట్రైన్ లోకి వేస్తారు, అలాగే ట్రైన్ లో నుంచి కిందకు దింపుతారు. ఇందాక చూసుకున్నట్టు దాన్ని మెయిల్ ఎక్స్చేంజ్ అంటారు. బేసిక్ గా మెయిల్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఆ క్యారియర్ అన్న ఆయన ఎంటర్ ఇన్ టు ద వ్యాన్ వెన్ ఎవర్ పాసిబుల్ ద బ్యాగ్ షుడ్ బి పాస్డ్ త్రూ ద డోర్ ఆర్ విండో ఆఫ్ ద వ్యాన్. ఇతన్ని పర్మిట్ చేయరండి, లోపలికి ట్రైన్ ఎక్కడానికి వీలు లేదు. అతను ఏం చేయాలన్నమాట, బ్యాగ్స్ ని డోర్ గాని విండో ద్వారా గాని పైన వాళ్ళకి అందిస్తే వాళ్ళు తీసుకోవాలి తప్ప ఈయన ట్రైన్ ఎక్కడానికి వీల్లేదు. అది రూల్. మెయిల్స్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద మెయిల్ ఆఫీస్ అండ్ లోకల్ పోస్ట్ ఆఫీస్ షుడ్ బి రిసీవ్డ్ అండ్ డెలివర్డ్ అట్ ద డోర్ ఆఫ్ ద మెయిల్ ఆఫీస్ అండ్ ద క్యారియర్ నాట్ బీయింగ్ పర్మిటెడ్ టు ఎంటర్. ఇక్కడ కూడా అదే, మెయిల్ ఆఫీస్ లో అది సెక్షన్ లో అయితే అలా సెక్షన్ లో వ్యాన్ అంటే ఏంటనమాట, ట్రైన్. అది బేసిక్ గా బోగి, అది ఎక్కకూడదు. ఈ కింద మెయిల్ ఆఫీస్ వాళ్ళు ఎక్కకూడదు. అలాగే సిమిలర్లీ మెయిల్ ఆఫీస్ కి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి మెయిల్ ఆఫీస్ కి బ్యాగులు ఇస్తారు. అప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు మెయిల్ ఆఫీస్ లోపలికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎక్కడ ఉండాలి, డోర్ దగ్గరే ఉండి అక్కడ క్యారియర్ అవి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అంతే తప్ప లోపలికి రాకూడదు అనమాట. ద పోస్ట్ మాస్టర్ జనరల్ మేక్ వేర్ ఎవర్ కన్సిడర్ నెసరీ పర్మిట్ ద అఫీషియల్స్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ టు ఎంటర్ ద మెయిల్ వ్యాన్ ఆర్ ఆఫ్ ఎ సెక్షన్ టు హెల్ప్ అన్లోడింగ్ అండ్ లోడింగ్ ఆఫ్ ద మెయిల్స్. ఇక్కడ మళ్ళీ పిఎంజీ అంటున్నారు చూడండి. వీళ్ళకి హెల్ప్ చేయటానికి మట్టికి పిఎంజీ పర్మిషన్ ఇవ్వచ్చండి, లేకపోతే లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి వాళ్ళకి చేయలేరు అనుకుంటే కనుక పిఎంజీ కాంపిటెంట్ అనమాట. సిపిఎంజీ కాంపిటెంట్ ఇందాక ఎక్కడ చూసాము, ఇది ముందు వెనకది మార్చడానికి డిఆర్ ఆర్డి చేయడానికి, ఆర్డి లేదా డిఆర్ చేయడానికి అయితే సిపిఎంజీ కాంపిటెంట్. ద హెడ్ హెచ్ఎస్ఏ మెయిల్ ఏజెంట్ ఆర్ ఎనీ అఫీషియల్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ మే ఎంటర్ ద మెయిల్ వ్యాన్ ఆఫ్ ఎ సెక్షన్ ఫర్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ కేజ్ టీబీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద డ్యూ మెయిల్ లిస్ట్. కేజీటీవీ గురించి కాసేపట్లో చూద్దామండి.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎస్సి కానీ మెయిల్ ఏజెంట్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు మెయిల్ వ్యాన్ ఎంటర్ చేయొచ్చు ఆఫ్ ఎ సెక్షన్, మెయిల్ వ్యాన్ ఆఫ్ ఎ సెక్షన్ అంటారు దాన్ని. ఆ సెక్షన్ లో ఉన్నటువంటి మెయిల్ వ్యాన్ కి ఎంటర్ అవ్వచ్చు. ఎందుకనమాట, కేజీటీబీలు ఉన్న చోట మాత్రమే వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అనమాట. జనరల్ గా హెచ్ఎస్సి కానీ మెయిల్ ఏజెంట్ కానీ వెళ్తారనమాట. ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద డ్యూ మెయిల్ లిస్ట్, డ్యూ మెయిల్ లిస్ట్ లో కేజీటీబీ ఉందంటే కనుక అక్కడ మాత్రము హెచ్ఎస్సి కానీ వీళ్ళు వెళ్తానికి అలౌ చేస్తారు. ఎందుకంటే కేజీటీబీకి ఒక తాళం ఉంటుంది, ఆ తాళం అనేటువంటిది హెచ్ఎస్సి దగ్గర ఉంటుందన్నమాట. ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ షుడ్ బి డన్ అట్ బోత్ డోర్వేస్ ఆఫ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మెయిల్ క్యారేజ్ పోర్షన్స్ ఆఫ్ ద సెక్షన్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ ప్రిస్క్రైబ్డ్. ఎక్కడైతే మెయిల్ క్యారేజ్ పోర్షన్స్ ఉంటుందో మనకి బోత్ డోర్వేస్, 2 డోర్స్ ఉంటాయి సెక్షన్ కి సంబంధించి. ఒక బోగిలో 2 డోర్లు ఉంటాయి కదా, ఇటు ముందు ఉంటుంది వెనక కూడా ఉంటుంది. 2 చోట్ల ద్వారా కూడా మెయిల్ ఎక్స్చేంజ్ అనేటువంటిది చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. అంటే ఒకడు డోర్ తనుకుని పడుకున్నాడు అనుకోండి, అది జరగదు కదా. అట్లా ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ వేర్ నో మెయిల్ లిస్ట్ ఈస్ యూజ్డ్ ద రిసీట్ షుడ్ బి టేకన్ ఫర్ ఎ బ్యాగ్ ఇన్ రిసీట్ బుక్ బై ద పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ ఆర్ సెక్షన్. ఎక్కడైతే మెయిల్ ఎక్స్చేంజ్ జరుగుతుందో వేర్ నో మెయిల్ లిస్ట్ ఈజ్ యూజ్డ్, మెయిల్ లిస్ట్ ఉంటే కనుక మెయిల్ లిస్ట్ లోనే సంతకం తీసుకుంటారు, డూప్లికేట్ లో ఒక సంతకం పెట్టి వాళ్ళకి మెయిల్ బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అట్లా మెయిల్ లిస్ట్ లేని చోట మట్టికి ఏం చేస్తారనమాట, రెసీట్ బుక్ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేస్తారు. అక్కడ దానిలో సంతకం తీసుకుంటారు అనమాట. అది పోస్ట్ ఆఫీస్ కావచ్చు, వాళ్ళకి మెయిల్ ఆఫీస్ కావచ్చు, సెక్షన్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఎవరైనా అది మెయింటైన్ చేయొచ్చు రెసీట్ బుక్. మెయిల్ లిస్ట్ ఉంటే మెయిల్ లిస్ట్ సరిపోతుంది. ఇన్ అదర్ కేసెస్ రెసీట్ షుడ్ బి టేకెన్ బై ద మెయిల్ క్యారియర్ ఇన్ ద మెయిల్స్ పియూన్ బుక్ MS-28. ఇది గుర్తుపెట్టుకోవాలండి, మెయిల్స్ పియూన్ బుక్ నంబర్ MS-28 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే కనుక రెసీట్ బుక్ మెయిల్ లిస్ట్ కనుక లేకపోతే కనుక అక్కడ మెయిల్స్ పియూన్ బుక్ లో కూడా మెయిల్ క్యారియర్ సంతకం తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి. Every section must carry spare loose forms of mail list to prepare triplicate copy of mail list prescribed in the rule when necessary. Triplicate copy of mail list తయారు చేయడానికి కోసం అక్కడ లూజ్ ఫార్మ్స్ మెయిల్ లిస్ట్ కూడా తీసుకెళ్ళాలి. ఇన్ లార్జ్ మెయిల్ ఆఫీసెస్ అండ్ సెక్షన్స్ వేర్ ఇట్ వుడ్ బి ఇంప్రాక్టికబుల్ ఫర్ HSA or other official to whom the duty is delegated to by the head of the circle to be performed on behalf of the HSA sorting assistant to personally attend to the duties connected with the exchange of mails, part or whole of the work may be under the orders of the head of the circle be performed by an official or officials specially appointed by the purpose or a second sorting assistant as the case may be. The duties are so distributed be shown in the memo MDW by the superintendent. ఇక్కడ ఏంటంటే కొన్ని లార్జ్ సెక్షన్స్ కానీ మెయిల్ ఆఫీసెస్ కానీ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రాక్టికబుల్ కాదు, ఇంప్రాక్టికబుల్ అనమాట. అంటే ప్రాక్టికల్ గా కుదరదు అనమాట. దేనికి హెచ్ఎస్ఏనే ఖచ్చితంగా ఏదైతే హెడ్ ఆఫ్ ద సర్కిల్ డెలిగేట్ చేస్తారో హెచ్ఎస్ఏ కానీ ఇంకో మనిషికి కానీ ఆయనే చేయాలంటే అన్నిసార్లు వీలు పడదు. అట్లాంటప్పుడు ఏంటనమాట, ఆయన బదులుగా ఇంకొకళ్ళని ఆ డ్యూటీస్ కి ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్స్ కి పంపిస్తారనమాట హెచ్ఎస్ఏ బదులుగా. లేదా కొంత పార్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. అది ఎవరిది అనమాట, అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ బి పెర్ఫార్మ్డ్ బై అన్ అఫీషియల్ స్పెషల్లీ అపాయింటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్ సెకండ్ సార్టింగ్ అసిస్టెంట్. ఎవరైనా కానీ ఇంకొకళ్ళు హెచ్ఎస్ఏ పని కూడా మెయిల్ ఎక్స్చేంజ్ కి ఆ హెచ్ఎస్ఏ బదులు కూడా వెళ్ళొచ్చు హెడ్ ఆఫ్ ద సర్కిల్ పర్మిట్ చేస్తే అని చెప్తున్నారండి. అది గుర్తుపెట్టుకోవాలి. And as the case may be, and the duties so distributed being shown in the MDW issued by the superintendent. కాబట్టి MDW ఎవరు ఇస్తారండి, అది గుర్తుపెట్టుకోవాలి. MDW ఎవరు ఇష్యూ చేస్తారంటే సూపరింటెండెంట్ అండి. ఇది ఒకటి క్వశ్చన్ కింద రావచ్చు. అట్లాగే హెడ్ ఆఫ్ ద సర్కిల్ కి ఏముంటుంది పవర్స్ అంటే హెచ్ఎస్ఏ బదులుగా ఇంకొకళ్ళని వేరే వాళ్ళని ప్రాక్టికబుల్ గా కుదరినప్పుడు వేరే వాళ్ళని చేసే పవర్ హెడ్ ఆఫ్ ద సర్కిల్ కి ఉంటుంది. In such offices and sections, the officials concerned and the HSA must enter in the mail list exchanged from time to time every bag or article transferred from one official to other under the signature of the receiving officer being taken in the mail list concerned. అట్లాంటి సందర్భాల్లో బ్యాగ్స్ ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రిసీవింగ్ ఆఫీసర్ దగ్గర ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మెయిల్ లిస్ట్ లో సంతకం అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కేజీటీబీ. ఇప్పుడు కేజీటీబీ కాన్సెప్ట్ అక్కడ చూసాం కదండి. కేజీటీబీకి అయితే ఎక్కొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇఫ్ ఎ కేజీటీబీ ఆఫ్ ఎ మెయిల్ వ్యాన్ ఈజ్ అడ్రస్డ్ టు ద మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఎ టెర్మినల్ స్టేషన్ బై ఎ మెయిల్ ఆఫీస్ ఆఫ్ ఒరిజినేటింగ్ స్టేషన్, ద హెచ్ఎస్ఏ షుడ్ ఎంటర్ ద వ్యాన్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ అండ్ సీల్ అండ్ fastening టు ascertain whether they have been tampered with or not,
should open the KSTB and examine the seals, cards, labels and condition of the bags and check them with the mail list contained in it. The bag should be taken delivery of and the key of the KSTB is forwarded in a sealed cover. ఇది ఇంపార్టెంట్ అండి. కీ ఆఫ్ ద KSTB అనేటువంటిది సీల్డ్ కవర్ లో పంపిస్తారు. ఫార్వర్డెడ్ దేని ద్వారా అంటే సీల్డ్ కవర్ అనమాట. అసలు KSTB అంటే ఏంటనమాట, ఇది KSTB అంటే ఏం లేదండి, జస్ట్ ఒక మెయిల్ వ్యాన్ అంటే ఇన్ ద సెన్స్ మన సెక్షన్ అనమాట. సెక్షన్ లో ఒక ట్రైన్ లో బోగీలో ఒక కేజ్ లాగా, అంటే కేజ్ అంటే ఏంటి, ప్యారెట్ ని మనం కేజ్ లో పెడతా ఉంటాం కదా, అలాగే ఒక ఇనప చట్రం లాగా బిగిచ్చేస్తారు. ఒక రూమ్ లాగా చిన్నది ట్రైన్ లోనే మూలకంట ఒక చిన్న రూమ్ అయితే ఇనప జాలీలతోటి కట్టేసి ఉంటది. దానికి ఒక డోర్ ఉంటది, డోర్ కి లాక్ కీ ఉంటది అనమాట. ఈ సెటప్ ఎందుకు లాస్ట్ లో అంటే కనుక, ట్రైన్ లో ఈ బ్యాగ్స్ అన్ని కూడా ఏదైతే సపోజ్ విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంది, అక్కడ దారిలో మధ్యలో ఇంటర్మీడియట్ పాయింట్స్ ఉంటాయి, గుంటూరు అని, ఒంగోలు అని, ఇంకా రకరకాల ప్లేసెస్ ఉంటాయి కదా. అటువంటప్పుడు ఆ ప్లేసెస్ లో సపోజ్ విజయవాడలో ఒక 800 బ్యాగులు ఆ బోగిలో వేశారు. ఆ 800లో 500 బ్యాగ్స్ చెన్నైకి సంబంధించినవి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారన్నమాట, ఈ KSTBలో ఈ 500 బ్యాగులు అంటే ఏదైతే లాస్ట్ లో చివరిలో దిగాలో చెన్నైలో, మధ్యలో ఆఫీసుకి సంబంధం లేదో, అన్ని చెన్నైలో దిగాలి 500 కాబట్టి ఈ 500ని KSTB అంటారు దాన్ని. ఆ కేజ్ లో పెట్టేసేసి తాళం వేసేస్తారు. దాని తర్వాత మళ్ళీ బ్యాగులు ఆ తాళం వేసిన తర్వాత బ్యాగులు నింపుతా ఉంటారు. ఎక్కడ అయ్యి గుంటూరువి, తర్వాత ఇంకా ఒంగోలువి, ఇంకా దారిలో వచ్చే స్టేషన్స్ అన్ని కూడా నింపుతారు. లాస్ట్ లో ఈ KSTBలో ఈ చెన్నై ఆర్టికల్స్, చెన్నై బ్యాగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, ఇంటర్మీడియటరీ పాయింట్స్. ఫస్ట్ గుంటూరు రాగానే గుంటూరు బ్యాగ్స్ దింపేస్తారు, ఒంగోలు రాగానే ఒంగోలు బ్యాగ్స్ దింపేస్తారు. అట్లా మధ్యలో దింపుకుంటూ వెళ్ళిపోతాయి. చివరికి ఏం మిగిలిపోతాయి, ఆ KSTBలో పెట్టిన 500 బ్యాగ్స్ మిగిలిపోతాయి, అవి చెన్నైలో దింపుతారు. అంటే ఇంటర్మీడియటరీ పాయింట్స్ ఏదైతే మధ్యలో వచ్చేటువంటి పాయింట్స్ అయినటువంటి ఒంగోలు, గుంటూరులో ఈ 500 బ్యాగ్స్ ముట్టుకోవాల్సిన పని లేదు కాబట్టి అవన్నీ తాళం వేస్తారు. ఆ తాళాన్ని సీల్డ్ కవర్ లో పెడతారు, సెక్షన్ లో ఇస్తారు. అది చివరిలో వాళ్ళు సీల్ కవర్ ఓపెన్ చేసుకుని ఆ తాళం తీస్తాడు అనమాట, ఇచ్చేసి లోపలికి ఎక్కి. ఇది KSTB యొక్క కాన్సెప్ట్ అండి. అలా ఎక్కినప్పుడు ఏం చూస్తాడనమాట, సీల్స్, కార్డ్స్, అవన్నీ సీల్స్ కానీ తాళ్ళు, లేబుల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని, ఆ మెయిల్ లిస్ట్ లో తోటి ఎంట్రీస్ తోటి చెక్ చేసుకొని అప్పుడు తీసుకుంటాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ తాళం వేసేసి సీల్ కవర్ లో పెట్టి మళ్ళీ డెస్టినేషన్ కి పంపించేస్తాడు అనమాట. అక్కడ ఈ సీల్ తాళం ఏదైతే విజయవాడలో వేసిన సీలు, చెన్నైలో ఉన్నటువంటి సార్టింగ్ అసిస్టెంట్ ఎక్కి ఆ సీల్ కవర్ ని తీసుకుని దాన్ని ఓపెన్ చేసి తాళం వేసి అవన్నీ తీసుకొని వ్యాన్ ఎక్కి తీసుకొని మొత్తం మళ్ళీ తాళం వేసేసి ఆ సీల్ కవర్ లో పెట్టి ఇచ్చేస్తాడు. ఓకేనండి, ఇది కాన్సెప్ట్ KSTB. దీనివల్ల ఏంటంటే మధ్యలో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళిపోతాయి. Disposal of mails addressed to a section or a mail office. మనకి ఇక్కడ the transit bags addressed to a section or a mail office should be opened by the mail guard or mail agent himself, and the bags, especially the account bags, branch office bags enclosed in them, should be carefully examined and compared with the entries in the mail list which will be found inside the transit bags. ఎక్కడ మనకి ట్రాన్సిట్ బ్యాగ్స్ అడ్రస్ టు సెక్షన్, ఒక సెక్షన్ కి కానీ మెయిల్ ఆఫీస్ కానీ టీబీలు వస్తాయి. టీబీలో ఏముంటది, బ్యాగులు చాలా బ్యాగ్స్ ఉంటాయి. అందులో పర్టికులర్ గా ఏముంటాయి అనమాట, ఎవరు చూడాలి, మెయిల్ గార్డ్ కానీ మెయిల్ ఏజెంట్ కానీ ఎగ్జామిన్ చేయాలి. ఏముంటాయి, అకౌంట్ బ్యాగ్స్ ఉండొచ్చు అందులో, తర్వాత బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్, BO బ్యాగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి అవన్నీ కూడా మెయిల్ లిస్ట్ లో ఉన్న ఎంట్రీస్ తోటి ఎన్ని రాశారో, ఎన్ని అకౌంట్ బ్యాగులు, ఎన్ని మెయిల్ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగులు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ సార్టింగ్ మెయిల్ ఆఫీస్, ఇది సెక్షన్ గానీ మెయిల్ ఆఫీస్ గానీ అయితే అది. ఇన్ కేస్ ఆఫ్ సార్టింగ్ మెయిల్ ఆఫీస్, ద బ్యాగ్స్ అడ్రస్ టు ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్ వెదర్ టేకన్ అవుట్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్ ఆర్ రిసీవ్డ్ లూజ్ షుడ్ బి డెల్ట్ విత్ ఫస్ట్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. అదే కనుక సార్టింగ్ సెక్షన్ అయితే వాళ్ళదా కాదో చూసుకొని వాళ్ళు చేసుకుంటారు మెయిల్ ఆఫీస్ అయితే. ఇదే కనుక సార్టింగ్ మెయిల్ ఆఫీస్ అయితే ఏం చేస్తారనమాట, ఆ బ్యాగ్ అడ్రస్ చేసినవి ట్రాన్సిట్ బ్యాగ్ అయినా కానీ విడిగా ఒక బ్యాగ్లు వచ్చినా కానీ అన్ని ఓపెన్ చేసేసి ఒక్కొక్కటి డిస్పోజ్ చేస్తారు. ఎలా చేస్తారు, పార్సిల్ అందులో ఉన్నటువంటివి డిస్పోజ్ చేస్తారు. ఏ మేనర్ లో అంటే, పార్సిల్ బ్యాగ్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ ద మెయిల్ అబ్స్ట్రాక్ట్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్డ్ అండర్ రెసిట్ టు ది పార్సిల్ సార్టింగ్ అసిస్టెంట్. మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో వేస్తారు, గుర్తుపెట్టుకోండి. పార్సిల్ బ్యాగ్స్ లో
పార్సల్ బ్యాగ్స్ అన్ని కూడా మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో ఎంటర్ చేసి పార్సల్ సార్టింగ్ అసిస్టెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అంటే ఇది మెయిల్స్ పిఏ రాస్తాడు కాబట్టి మెయిల్ అబ్స్ట్రాక్ట్ లోనే రాసుకుంటాడు. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర మెయిల్ సార్టింగ్ అసిస్టెంట్ ఉంటాడు. అతను ఆ మెయిల్స్ పిఏ ఏం చేస్తాడనమాట, వచ్చిన అన్ని కూడా తీసుకొని మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో ఈ రిసీట్స్ డిస్పాచెస్ చేసుకుంటాడు. అప్పుడు అందులో పార్సల్ బ్యాగ్ టీవీ ఓపెన్ చేయగానే పార్సల్ బ్యాగ్ ఉందనుకోండి, ఆ పార్సల్ బ్యాగ్ ని ఎవరికి ఇవ్వాలి? పార్సల్ సార్టింగ్ అసిస్టెంట్ సార్టింగ్ చేయడానికి అందులో బ్యాగ్ ఓపెన్ చేసి సార్ట్ చేయాల్సింది ఎవరు? పార్సల్ సార్టింగ్ అసిస్టెంట్. కాబట్టి ఆయనకి ఇవ్వాలంటే కనుక ఆయన ఎక్విటెన్స్ ఇవ్వాలి. ఆయన ఎక్విటెన్స్ ఇస్తే గానీ బ్యాగ్ ఇవ్వడు. ఎందులో ఇస్తాడు బ్యాగ్ ఎక్విటెన్స్ అంటే మెయిల్ అబ్స్ట్రాక్ట్. మెయిల్ పిఏ దగ్గర ఉండేది మెయిల్ అబ్స్ట్రాక్టే ఉంటుంది కాబట్టి అందులో సంతకం తీసుకుని ఇస్తాడు అనమాట. పార్సల్ పిఏ దగ్గర పార్సల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. ఓకే, మెయిల్ పిఏ దగ్గర మెయిల్ అబ్స్ట్రాక్టే ఉంటుంది. ఆ మెయిల్ పిఏ పార్సల్ అసిస్టెంట్ కి పార్సల్ బ్యాగ్ ఇవ్వాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్న మెయిల్ అబ్స్ట్రాక్ట్ లో సంతకం పెట్టించుకుని పార్సల్ అసిస్టెంట్ కి పార్సల్ బ్యాగ్ ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ మెయిల్ బ్యాగ్స్, బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్ షుడ్ బి డెల్ట్ విత్ మేనర్ ప్రిస్క్రైబ్డ్ బై ద రూల్స్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. ఓకే, ద ఫార్వర్డ్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ sacks containing surplus unusual bags received by section, whether taken out of transit bags or received loose, should be separated and disposed of as follows. ఈ కిందలాగా సాక్స్ బ్యాగ్స్ గానీ ఇవన్నీ వస్తే ఏం చేయాలని చెప్తున్నాడు. దోస్ టు బి డెలివర్డ్ అట్ స్టేషన్స్ విత్ ఇన్ ద బీట్ ఆఫ్ ద సెక్షన్. సెక్షన్ కి కూడా బీట్ ఉంటది. అటు మూల నుంచి ఇటు మూలకి వెళ్ళి రావటాన్ని బీట్ అంటారు. ఆ ఒక ట్రైన్ ని ఫర్ ఎగ్జాంపుల్ దాని సెక్షన్ అక్కడ ఏంటనమాట, దాని బీట్ లో ఉన్నటువంటి డెలివరీ ఆ స్టేషన్స్ లో డెలివరీ అవ్వాలంటే గనక వన్ ప్లేస్ షుడ్ బి అట్ వన్స్ ప్లేస్డ్ ఇన్ ద ట్రాన్సిట్ బ్యాగ్స్ ఇన్ విచ్ దే ఆర్ టు బి ఫార్వర్డెడ్ అండ్ ఇఫ్ నో ట్రాన్సిట్ బ్యాగ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ దే షుడ్ బి హంగ్ ఆన్ ద స్పెషల్ సెపరేట్ కుక్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ద స్టేషన్స్ అట్ విచ్ దే ఆర్ టు బి డెలివర్డ్. ఇవే గనక సర్ప్లస్ బ్యాగ్స్, సాక్స్ వచ్చినాయి అనుకోండి, ఖాళీ ప్యాకెట్ బ్యాగ్స్ వస్తే అవి ఎక్కడికి అడ్రస్ చేస్తున్నాయో చూసుకొని అవి వాటి బీట్ లో ఉంటే కనుక టీబీలు తయారు చేసి అది చివరికి వెళ్తుందంటే కనుక అక్కడికి పంపిస్తారు. అదే కనుక చివరి అక్కడికి కాకుండా మధ్యలోనే దిగిపోవాలంటే కనుక అవి ఆ వరుసనే ఒక్కొక్క బ్యాగ్ హుక్ పెడతారు అన్నమాట. దానికి గొళ్ళె ఉంటుంది. ప్రతి బ్యాగ్ కి కూడా క్లోజ్డ్ బ్యాగ్ కూడా ఆ గొళ్ళానికి తగిలిస్తారు. సీక్వెన్స్ గా వరుసనే ముందు గుంటూరు తగిలిస్తారు, తర్వాత ఒంగోలు, తర్వాత అట్లా విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నప్పుడు అట్లా సీక్వెన్స్ లో తగిలిస్తారు. అవి ఒక్కొక్కటి తీసి కిందగా డెలివరీ ఇస్తారు అనమాట. దోస్ టు బి డెలివర్డ్ అట్ ద టెర్మినల్ స్టేషన్. టెర్మినల్ స్టేషన్ అంటే లాస్ట్ వచ్చే స్టేషన్ టెర్మినల్ స్టేషన్ అంటారు. అంటే విజయవాడ టు చెన్నై అంటే చెన్నై అనేటువంటిది టెర్మినల్ స్టేషన్ అవుతుంది. షుడ్ బి హంగ్ అప్ టుగెదర్ ఆన్ ద హుక్స్ అట్ ద వన్ ఎండ్ ఆఫ్ ద వ్యాన్. ఏవైతే చివర్లో చెన్నైలో ఇవ్వాలో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్నప్పుడు టెర్మినల్ స్టేషన్ లో అవి లాస్ట్ లో హంగ్ అప్ చేస్తారు. అంటే మధ్యలో ఫస్ట్ వచ్చే ముందు పెడతారు, లాస్ట్ వచ్చే లాస్ట్ పెడతారు. సాక్స్ అడ్రస్ టు ది రికార్డ్ ఆఫీస్ టు విచ్ సెక్షన్ ఈజ్ అటాచ్డ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద బ్యాగ్ ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్. సాక్స్ ఏదైతే రికార్డ్ ఆఫీస్ కి అడ్రస్ చేసినవి ఉంటాయి కదా, ఎక్సెస్ బ్యాగ్స్ అన్ని కూడా ఏం చేస్తారన్నమాట, రికార్డ్ ఆఫీస్ కి తరలిస్తారు. వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ డే హెచ్ఎస్ఏకి ఇచ్చి వాళ్ళు ఎక్కడ పంపించాలో వాళ్ళు చెప్తారు. అవన్నీ కూడా దానికి ప్లేస్ లో పెట్టుకోవాలని చెప్తున్నారు. ఎక్కడ ఉందో సెక్షన్ లో ఒక ప్లేస్ ఉంటుంది, దాంట్లో పెట్టుకోవాలి. ద ఫార్వర్డ్ బ్యాగ్స్ రిసీవ్డ్ బై సార్టింగ్ ఆర్ మెయిల్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ వెదర్ టేకన్ అవుట్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ ఆర్ రిసీవ్డ్ లూజ్ విల్ రిమైన్ ఇన్ ది కస్టడీ ఆఫ్ హెచ్ఎస్ఏ అంటిల్ ఇట్స్ టైమ్ టు డిస్పాచ్ దెమ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఫార్వర్డ్ బ్యాగ్స్ సార్టింగ్ ఆఫీస్ లో కానీ మెయిల్ ట్రాన్సిట్ టీఎంఓలో కానీ ఎస్ఎంఓ అంటే సార్టింగ్ మెయిల్ ఆఫీస్ లో కానీ జనరల్ గా సార్టింగ్ మెయిల్ ఆఫీస్ ని మెయిల్ ఆఫీస్ అనే మాటతోటి చెప్తారు. టీఎంఓ అయితే కనుక ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అయితే ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అని చెప్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే ఓన్లీ క్లోజ్డ్ బ్యాగ్స్ మాత్రమే డీల్ చేస్తారు, అందులో ఓపెన్ చేసి సార్టింగ్ చేయరు. అదే సార్టింగ్ మెయిల్ ఆఫీస్ లో సార్టింగ్ జరుగుతుంది కాబట్టి అది బ్యాగ్స్ వచ్చినాయి అన్ని కూడా ఓపెన్ చేసి పార్సల్స్ రిజిస్టర్ స్పీడ్ అయితే స్పీడ్, ఇంకేదో ఆర్డినరీ అయితే ఆర్డినరీ, అక్కడ సార్టింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని సార్టింగ్ మెయిల్ ఆఫీస్ అంటారు. ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే అది ఓన్లీ దారిలో వచ్చింది కాబట్టి ట్రాన్సిట్ అంటాం. కాబట్టి అందులో ఓన్లీ క్లోజ్డ్ బ్యాగ్స్, ఫార్వర్డ్ బ్యాగ్స్ మాత్రమే డీల్ అవుతాయి, దానికి ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. ఇక్కడ ట్రాన్సిట్ బ్యాగ్ లో ఏముంటాయి, ఫార్వర్డ్ బ్యాగ్స్. జనరల్ గా ట్రాన్సిట్ బ్యాగ్స్ లో ఎక్కువ ఫార్వర్డ్ బ్యాగ్సే ఉంటాయి. సార్టింగ్ బ్యాగ్స్ లో కూడా సార్టింగ్ మెయిల్ ఆఫీస్ కూడా కొన్ని వస్తాయి అనమాట. ఓకేనండి. అవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయి అనమాట, కస్టడీ ఆఫ్ సార్టింగ్ అసిస్టెంట్ హెచ్ఎస్ఏ దగ్గరే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇన్సూర్ సీల్ హెచ్ఎస్ఏ దగ్గరే ఉంటుంది. ఫార్వర్డ్ బ్యాగ్స్ కూడా హెచ్ఎస్ఏ దగ్గరే ఉంటాయి. ఆ పోర్ట్ఫోలియో కూడా హెచ్ఎస్ఏ దగ్గరే ఉంటది.
ఈ పోర్ట్ఫోలియో అనేటువంటి హెచ్ఎస్ఏది కానీ మెయిల్ గార్డ్ కానీ ఇద్దరి దగ్గర ఉండొచ్చు. ఓకే, వాళ్ళలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు. ఆ డిస్పాచ్ అయ్యేదాకా కూడా హెచ్ఎస్ఏ దగ్గర ఉంటాయి అనమాట ఫార్వర్డ్ బ్యాగ్స్. అండ్ సో లాంగ్ యాజ్ ద బ్యాగ్స్ ఆర్ నాట్ డిస్పోజ్డ్ ఆఫ్ అండ్ దే మస్ట్ బి కెప్ట్ లాక్డ్ అండ్ సీల్ ఇన్ ద మెయిల్ బాక్స్ లో పెట్టి, లాక్ అండ్ కీలో పెట్టి ఆ తాళం హెచ్ఎస్ఏ దగ్గర పెట్టుకోవాలి. ది కీ ఆఫ్ విచ్ మస్ట్ ఆల్వేస్ బి రిటైన్ విత్ హెచ్ఎస్ఏ ఇన్ పర్సన్. ఇది కీ మట్టికి ఈ మెయిల్ బాక్స్ యొక్క కీ ఎవరి దగ్గర ఉంటుంది? హెచ్ఎస్ఏ దగ్గరే ఉంటుంది. అందులో ఏముంటాయి? ఫార్వర్డ్ బ్యాగ్స్ ఉంటాయి. అవి ఇచ్చేదాకా కూడా అలా చేసుకోవాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్. When a transit bag is to be made up, the bags due and unusual to be dispatched in it should be checked with the entries in the mail list. ఎప్పుడైతే ట్రాన్సిట్ బ్యాగ్స్ క్లోజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే మెయిల్ లిస్ట్ తయారు చేస్తారు. అందులో ఏ బ్యాగులు వెళ్తున్నాయి అనేటువంటి వివరం రాస్తారు. ఆ ట్రాన్సిట్ బ్యాగ్ ని వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు, హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు డ్యూ మెయిల్స్, అన్యూజువల్ మెయిల్స్ ఏమి ఇచ్చారు, అందులో చెప్పినవన్నీ కూడా మెయిల్ లిస్ట్ లో పొందుపరిచినవన్నీ కూడా రాసినవన్నీ కూడా ఇస్తున్నారా లేదా అనేటువంటిది మెయిల్ లిస్ట్ ఎంట్రీ తోటి బ్యాగుల్ని చెక్ చేసుకోవాలన్నమాట. ద కండిషన్ ఆఫ్ ఈచ్ బ్యాగ్ కార్డ్ ఇన్ విచ్ ఇట్ ఇస్ టైడ్, ద లేబుల్ అండ్ సీల్డ్ మస్ట్ బి కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ బై ద హెచ్ఎస్ఏ, మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అండ్ బ్యాగ్స్ విత్ ద మెయిల్ లిస్ట్ ప్లేస్డ్ బై హిమ్ ఇన్ ద ట్రాన్సిట్ బ్యాగ్ విచ్ షుడ్ బి లేబుల్డ్ అండ్ క్లోజ్డ్ అండ్ సీల్డ్ ఇన్ ద మేనర్ ప్రిస్క్రైబ్డ్. ఈ హెచ్ఎస్ఏ ఆయన ఈ యొక్క ట్రాన్సిట్ బ్యాగ్స్ క్లోజ్ చేసేటప్పుడు, తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా సీల్డ్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఆ లేబుల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మెయిల్ లిస్ట్ ఎంట్రీస్ తో వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ సరిపోయినాయా లేదా, ఇవన్నీ కూడా చెప్పిన ప్రిస్క్రైబ్ చేసినటువంటివి వచ్చినాయా లేదా చెక్ చేసుకోవాలంట. ట్రాన్సిట్ బ్యాగ్స్ మస్ట్ ఆల్వేస్ బి క్లోజ్డ్ అండ్ సీల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ అండ్ డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ హెచ్ఎస్ఏ, మెయిల్ గార్డ్ అండ్ మెయిల్ ఏజెంట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి ఈ ట్రాన్సిట్ బ్యాగ్స్ అనేటువంటివి ఎవరి ప్రెజెన్స్ లో క్లోజ్ చేయాలంటే కనుక హెచ్ఎస్ఏ గాని, మెయిల్ గార్డ్ గాని, మెయిల్ ఏజెంట్ గాని వీళ్ళ దీనిలో ప్రెజెన్స్ లోనే చేయాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సిలబస్ లో డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనేటువంటిది ఉంది మనకి. డ్యూటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ కంప్రైజ్ ద వర్క్ కనెక్టెడ్ విత్ రిసీట్, కస్టడీ, చాలా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. రిసీట్, కస్టడీ, సార్టింగ్, డిస్పాచ్ ఆఫ్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఇన్ ద వ్యాన్ ఆర్ ఆఫీస్ ఆర్ క్లోజ్డ్ మెయిల్స్. మెయిల్ గార్డ్ గాని మెయిల్ ఏజెంట్ యొక్క పని ఏంటంటే కనుక అతను బ్యాగుల యొక్క రసీట్ అంటే బ్యాగ్స్ వచ్చినవి వాటిని కాపాడటం, కస్టడీ పెట్టుకోవడం, తన దగ్గర పెట్టుకోవటం, అలాగే సార్టింగ్ అండ్ డిస్పాచ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద వ్యాన్ ఆర్ ఆఫీస్ ఆర్ క్లోజ్డ్ మెయిల్స్, ఇవన్నీ కూడా అతని పని. సార్టింగ్ దగ్గర కస్టడీ పెట్టుకోవటము, డిస్పాచ్ చేయటము, ఇవన్నీ కూడా అతని పనే. His responsibility begins when the articles are cleared from the letterboxes or when the closed mails are made over to him by a section or office or carrier or continues until the bags are delivered or dispatched to the destination. ఇతని రెస్పాన్సిబిలిటీ మెయిల్ గార్డ్ గానీ మెయిల్ ఏజెంట్ గానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? లెటర్ బాక్స్ క్లియరెన్స్ గాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో మెయిల్స్ తీసుకొస్తాడు, బ్యాగుల్లో పెడతాడు, సార్టింగ్ చేపిస్తాడు, వాళ్ళతోటి చేపించడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు చేస్తారు. when closed mails are made over to him by a section, ఒక సెక్షన్ నుంచి మెయిల్స్ వచ్చినాయి అనుకోండి, అవి కానీ అలాగే ఒక ఆఫీస్ నుంచి, పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ క్యారియర్ కానీ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఆ బ్యాగ్స్, ఆ మెయిల్స్ అన్నమాట. అలాగే అవన్నీ తీసుకోవటం కాడి నుంచి, డెలివరీ అవటం కాడి నుంచి, డిస్పాచ్ అవటం కాడి నుంచి డెస్టినేషన్ వరకు కూడా అతని బాధ్యత అనేటువంటిది ఉంటుందని చెప్తున్నారు. మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ఆర్టికల్స్ కంటైన్డ్ ఇన్ ద క్లోజ్డ్ మెయిల్స్ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ డిస్పోజల్, బట్ ట్రాన్సిట్ bags addressed to the section or office are opened and bags contained in them are disposed of him by him. ఒక మెయిల్ ఏజెంట్ గాని మెయిల్ గార్డ్ గాని సంబంధం లేనిది దేంతో అండి? నథింగ్ టు డూ విత్ ది ఆర్టికల్స్ కంటైన్డ్ ఇన్ ది క్లోజ్డ్ మెయిల్స్ మేడ్ ఓవర్ హిమ్. క్లోజ్డ్ మెయిల్స్ ఏదైతే వాళ్ళకి ఇచ్చారో దాంతో సంబంధం లేదు మెయిల్ గార్డ్కి, మెయిల్ ఏజెంట్కి. అందులో అంటే లోపల కంటెంట్స్ ఓపెన్ చేయబడలేదు అని చెప్పటం అనమాట. అది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తాం. కానీ అతనికి ట్రాన్సిట్ బ్యాగ్స్ తోటి సంబంధం ఉంటుంది. ట్రాన్సిట్ బ్యాగ్స్ ఏం చేయాలి? అడ్రస్ టు సెక్షన్ ఆర్ ఆఫీస్ ఆర్ ఓపెన్డ్, ఏదైతే ఒక సెక్షన్ కి వచ్చింది అనుకోండి, అవి ఓపెన్ చేసేస్తే ఆ బ్యాగ్స్ కంటైన్డ్ ఇన్ దెమ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ బై హిమ్. ఆ సెక్షన్ టీవీ గానీ వస్తే కనుక అవి ఓపెన్ చేయటం గానీ, ఆ బ్యాగ్స్ లోపల ఉన్నటువంటి వాటిని డిస్పోజ్ చేయటం గానీ అతనికి బాధ్యత ఉంటుంది. The mail guard or mail agent is responsible that the articles and bags dealt by with him are carefully examined, properly treated and correctly disposed of, that the contents of the transit bags and in case of transit mail office authorized to perform registration work out of
of the registered bags and registered bundles closed by him are correct, that the bags and bundles are securely fastened and properly labeled and sealed. మెయిల్ గార్డ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇంకా ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్స్, బ్యాగ్స్ అన్నిటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయాలి ఆయన. అలాగే ప్రాపర్ గా ట్రీట్ చేయాలంటే ఈడ్చుకు పడేయటం బ్యాగులు అలాంటివి చేయకూడదు. కరెక్ట్లీ డిస్పోజ్డ్ ఆఫ్ వాటి లిస్ట్ లేబుల్ ప్రకారము, మెయిల్ లిస్ట్ ప్రకారం వాటిని డిస్పోజ్ చేయాలి. ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద ట్రాన్సిట్ బ్యాగ్, ట్రాన్సిట్ బ్యాగ్స్ లో ఇంకా చాలా బ్యాగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎవరికి ఏది ఇవ్వాలో అది ప్రాపర్ గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ టీఎంఓ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అయితే కనుక ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ రిజిస్ట్రేషన్ వర్క్ కనుక టీఎంఓ లో కూడా చేయొచ్చు అని కనుక ఆథరైజేషన్ ఇస్తే, జనరల్ గా ఏంటంటే ఓన్లీ క్లోజ్డ్ బ్యాగ్స్ డీల్ అవుతుంది, రిజిస్ట్రేషన్ వర్క్ కూడా చేయొచ్చు అంటే కనుక రిజిస్టర్డ్ బ్యాగ్స్, రిజిస్టర్డ్ బండిల్స్ క్లోజ్డ్ బై హిమ్ ఆర్ అవి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ దట్ ద బ్యాగ్స్ అండ్ బండిల్స్ ఆర్ సెక్యూర్లీ ఫాస్టెండ్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్ అండ్ సీల్డ్, అవన్నీ కూడా లేబులింగ్, సీలింగ్, సెక్యూర్ గా కట్టటము ఇవన్నీ చేశారా లేదా చూడాల్సి ఉంటుంది. అండ్ దట్ torn or other unserviceable bags are not used. అన్సర్వీసబుల్ బ్యాగ్స్ అంటే పనికిరాని బ్యాగ్స్ కానీ చిరిగిపోయిన బ్యాగ్స్ వాడకుండా చూడాలని. అండ్ ఆల్ దట్ irregularities and unusual occurrences connected with his work are promptly detected and brought to the notice, and that his work papers are completed and correctly prepared. ఈ వర్క్ పేపర్స్ అన్ని కూడా ప్రాపర్ గా తయారవుతున్నాయా లేదా అనేటువంటిది ప్రాంప్ట్ గా ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ కానీ అన్యూజువల్ అకరెన్సెస్ ఉంటే కనుక అవన్నీ కూడా నెక్స్ట్ అథారిటీ నోటీస్ లోకి తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా మెయిల్ గార్డ్ డ్యూటీస్ అనమాట. ఈ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ కూడా ఇదా కాదా అనేటువంటిది అడుగుతూ ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు లేవు సిలబస్ లో. 104 ఇక్కడ మీకు ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వ్యాన్ ఆర్ ఆఫీస్, ఏదైతే ట్రైన్ వెళ్ళిపోయే ముందు ఫైనల్ డ్యూటీస్ అనేటువంటి కొన్ని ఉంటాయి. మెయిల్ వ్యాన్ కానీ మెయిల్ గార్డ్ కానీ మెయిల్ ఏజెంట్ కి కానీ ఆయన ఏం చేయాలన్నమాట, ద మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ వ్యాన్ షుడ్ ఎగ్జామిన్ ద ఫిట్టింగ్స్ అండ్ ల్యాంప్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ కొంచెం ఎంతగా ఉన్నాయి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫిట్టింగ్స్ అండ్ ల్యాంప్స్ ఆఫ్ వ్యాన్ టు సీ దట్ నథింగ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఆర్ లాస్ట్. వ్యాన్ లో ఉన్నటువంటి అంటే ట్రైన్ లో కానీ ఉన్నటువంటి మెయిల్ ఆఫీస్ కానీ, ఇక్కడ ఏంటంటే మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ అనే ఆయన ఎక్కడ ఉంటారు, ఒకటి ట్రైన్ లో సెక్షన్ లో ఉంటారు, లేదా మెయిల్ ఆఫీస్ లో, స్టేషనరీ ఆఫీస్ మెయిల్ ఆఫీస్ కదా అంటే ఎక్కడికి కదలదు, మెయిల్ ఆఫీస్ లోనే ఉంటారు. అక్కడ మెయిల్ గార్డ్ ఉద్యోగం అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సెక్షన్ లోనే ఉంటుంది, మామూలుగా మెయిల్ ఆఫీస్ లోనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలన్నమాట, మెయిల్ వ్యాన్ లో అక్కడ ఫిట్టింగ్స్ అండ్ ల్యాంప్స్, ఏవైతే ల్యాంపులు కానీ అదే లైట్లు అవన్నీ కూడా కట్టేశారా లేదో చూడటం, పాడైనయా లేదో చూడటం. ఈ షుడ్ రీప్లేస్ ద స్టాంప్స్ ని, సీల్స్ ని, బుక్స్ ని ఇన్ ద పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి వాటిని సీల్స్, స్టాంప్స్, బుక్స్ అని కూడా రీప్లేస్ చేయటము. అండ్ పుట్ ద ఎంటీ బ్యాగ్స్ ఫర్ రిటర్న్ టు ద రికార్డ్ ఆఫీసర్, ఎంటీ బ్యాగ్స్ ని అన్ని కూడా కట్టకట్టి ఒక సింగిల్ బ్యాగ్ లో వేసి అది రికార్డ్ ఆఫీస్ కి అడ్రస్ చేయటము. ప్రొవైడెడ్ ఫర్ ద పర్పస్ అండ్ లేబుల్ అండ్ సీల్ ద లెటర్ బ్యాగ్స్ కి అన్ని కూడా సీల్ వేసి లేబుల్ కట్టడము. ఈ షుడ్ బి గివెన్ అవుట్ ది మెయిల్స్ టు బి డెలివర్డ్, అండ్ ఇఫ్ ద ట్రిప్ ఈస్ ఎండెడ్ అట్ ద చేంజింగ్ స్టేషన్ మేక్ ఓవర్ ద మెయిల్స్ ఫర్ ద రిలీవింగ్ సెట్ టు ద ఆఫీస్ ఇన్ చార్జ్ టుగెదర్ విత్ ది సెక్షనల్ మెయిల్ లిస్ట్. ఈ సెక్షనల్ మెయిల్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చి ఏదైతే అతను రిలీవ్ అయిపోతున్నారు అనుకోండి, ఆ మెయిల్స్ గివెన్ అవుట్ అంటే ఇవ్వాల్సినవన్నీ కూడా డెలివరీ చేయడానికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చి, ట్రిప్ ఎండ్ అయిపోతుంటే కనుక చేంజింగ్ స్టేషన్ అంటారు, ఇంకో ఈ స్టేషన్ మారిపోయి ట్రిప్ అయిపోయి ఇంకొక ట్రైన్ ఎక్కేలాగా అయితే కనుక అక్కడ ఆ మెయిల్స్ అన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసి కొత్తగా వచ్చేవాడు రిలీవింగ్ పర్సన్ ఉంటాడు కదా ఆ సెట్ కి ఇవ్వాలన్నమాట, ఆ ఇన్ఛార్జ్ కి, ఆ సెక్షనల్ మెయిల్ లిస్ట్ తో పాటుగా. అలాగే ద మెయిల్ ఏజెంట్ షుడ్ ఎగ్జామిన్ అండ్ చెక్ ది ఆర్టికల్స్ డీటెయిల్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ సీ దట్ ద ఆర్టికల్స్ ఆఫ్ స్టేషనరీ, స్టాంప్స్, సీల్స్, బుక్స్ ఆర్ కేర్ఫుల్లీ పుట్ అవే. ఏదైతే మెయిల్ ఏజెంట్ ఇంకో పని ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అందులో ఇవన్నీ మెన్షన్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, స్టాంప్స్, సీల్స్, బుక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా పక్కకు పెడతారు. అట్లాగే the bag containing empty bags returned to record officer is labeled and sealed and the mailbox is properly secured. అవన్నీ కూడా లేబుల్స్, సీల్ వేసి ఆ ఎంటీ బ్యాగ్స్ ఉంటాయి అవన్నీ రికార్డ్ ఆఫీస్ కి బ్యాగ్ కట్టేసేసి చేయటం, వాళ్ళ మెయిల్ బాక్స్ లో మిగిలిన సామాన్లన్నీ పెట్టడము. అండ్ ద ఆఫీస్ రూమ్ ఈజ్ స్వెప్ట్, ఇది ఇంపార్టెంట్ అండి, కొంచెం వింతగా ఉంది కాబట్టి ఆఫీస్ రూమ్ కూడా
ఊడ్చారా లేదా అనేటువంటిది కూడా చూడాలన్నమాట, ఇది బాధ్యత. అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్డ్ ఇన్ నీట్ అండ్ టైడీ ఆర్డర్లీ మేనర్. మీరు ఈ అన్ని ఇస్తారు, ఈ నీ ఆఫీస్ రూమ్ ఈజ్ స్వెప్ట్ అండ్ అరేంజ్ నీట్ అండ్ టైమ్లీ ఆర్డర్లు అనగా ఇది నాది కాదనుకుంటారు. కాబట్టి ఇది కూడా మెయిల్ గార్డ్ అండ్ మెయిల్ ఏజెంట్ పనే కాబట్టి గుర్తు పెట్టుకోవాలి మీరు వాల్యూమ్ ప్రకారం. హీ షుడ్ దెన్ లాక్ ద ఆఫీస్ ఆఫ్ రూమ్ అండ్ రిటైన్ ద కీ ఇన్ హిస్ పర్సనల్ కస్టడీ ఇఫ్ దెర్ ఈస్ నో రిలీవింగ్ మెయిల్ ఏజెంట్. ఒకవేళ నెక్స్ట్ ఎవరు కనుక లేరు, మళ్ళీ ఆయనే రేపే వస్తాడంటే కనుక ఆయన దగ్గరే తాళం పెట్టుకోవాలి. అదే సక్సీడింగ్ సెట్, రిలీవింగ్ ఉంటేనేమో వాళ్ళకి ఇస్తారు, లేకపోతే సక్సీడింగ్ సెట్ అంటే నెక్స్ట్ సెట్ ఏం కనుక ఉంటే గనక వాళ్ళకి మేక్ ఓవర్ ద డిపాజిట్ మెయిల్స్ అండర్ ఎంట్రీ ఇన్ ద మెయిల్ లిస్ట్ అండ్ హ్యాండ్ ఓవర్ ది చార్జ్ ఆఫ్ ద ఆఫీస్ టు ద రిలీవర్. అప్పుడు సక్సీడింగ్ సెట్, ఇంకో నెక్స్ట్ సెట్ కనుక ఉంటే కనుక ఇమీడియట్ గా అది దాని తాళం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, డిపాజిట్ లో ఏమైనా మెయిల్స్ ఉంటే అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. అది మెయిల్ ఏజెంట్ యొక్క డ్యూటీ. తర్వాత మనకి బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్ అనేటువంటివి ఉన్నాయి మనకి. ఏ ఆర్డర్స్ అండ్ బి ఆర్డర్స్ అనమాట మనకి యాక్చువల్ గా ఉన్నది. ఇక్కడైతే బి ఆర్డర్స్ టీబీ ఆర్డర్స్ గురించి ఉంది. ముందు ఈ చదువుకున్న తర్వాత ఏ ఆర్డర్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ లేకపోయినా అది వాల్యూమ్ 5 లో ఉంది. ఏ ఆర్డర్ అంటే ఏంటనమాట, చేంజ్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ సంబంధించి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తారు ఎస్ఆర్ఎం అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్. దాన్ని ఏ ఆర్డర్స్ అంటారు. అంటే ఏంటనమాట, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఏ ఆర్డర్స్ మీన్స్ చేంజ్ ఇన్ ద ఆర్డర్స్ దట్ ఆర్ ఇష్యూడ్ ఫర్ చేంజ్ ఇన్ ది సార్టింగ్ ఆర్డర్, సార్టింగ్ లిస్ట్ అనమాట. అంటే సార్టింగ్ లిస్ట్ యొక్క మార్పుల్ని ఒక ఆర్డర్ కింద తయారు చేసి సూపరింటెండెంట్ గారు రికార్డ్ ఆఫీసర్ కి పంపుతారు మెయిల్ ఆఫీస్ లో సర్క్యులేట్ చేయడానికి. దాన్ని ఏ ఆర్డర్ అంటారు. ఓకేనండి. ఇక్కడ ఇంకో పాయింట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఆర్డర్ కానీ, బి ఆర్డర్ కానీ, టీబీ ఆర్డర్ మూడు కూడా ఇష్యూ చేసేది ఎస్ఆర్ఎం గారు, అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇష్యూ చేస్తారు. హూ విల్ ఇష్యూ ఏ ఆర్డర్, బి ఆర్డర్, టీబీ ఆర్డర్స్ అంటే ఆయన అనమాట. విడివిడిగా అడిగినా, ఒకటి అడిగినా, రెండు కలిపి అడిగినా అదే ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఆన్ రిసీట్ ఆఫ్ బి ఆర్డర్స్. బి ఆర్డర్స్ అంటే ఏంటనమాట, ఏ ఆర్డర్స్ అంటే చేంజ్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ అని చూసాము. బి ఆర్డర్స్ అంటే కనుక ఆ ఏ ఆర్డర్స్ కానీ అన్ని కూడా బి ఆర్డర్స్ అవుతాయండి జనరల్ గా. అంటే సార్టింగ్ లిస్ట్, చేంజ్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ కాకుండా వేసేటువంటి మిగతా అన్ని ఆర్డర్స్ ని కూడా బి ఆర్డర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జామినేషన్ డ్యూటీ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేస్తారన్నమాట, ఎక్స్ట్రా సెక్షన్ అనేటువంటిది నార్మల్ అప్పుడు అవసరం లేనిది ఇంకొక సెక్షన్ తీసుకుంటారు. అది రైల్వేస్ కి రాసి ఎక్స్ట్రా అకామిడేషన్ కానీ సెక్షన్ కానీ తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఆ సెక్షన్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ బ్యాగ్స్ పంపించండి అనేటువంటి ఒక ఆర్డర్ వేశారనుకోండి, అది బి ఆర్డర్ అవుతుంది. అంటే అందులో చేంజ్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ అనేటువంటిది పెద్దగా ఉండదు కాబట్టి అది సార్టింగ్ లిస్ట్ కాకుండా ఏం చేసినా కూడా అది బి ఆర్డర్స్ అవుతాయి. అట్లాగే ఆన్ రిసీట్ ఆఫ్ బి ఆర్డర్ ఫ్రమ్ ద సూపరింటెండెంట్, ద రికార్డ్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ ఇట్ నీట్లీ కాపీడ్ బై ద వన్ ఆఫ్ ద సార్టింగ్ అసిస్టెంట్స్ ఇన్ టు గైడెన్స్ వర్క్. ఇది ఇంపార్టెంట్ అండి. ఏదైతే బి ఆర్డర్స్ ని దేనిలోకి ఎంటర్ చేస్తారండి, బి ఆర్డర్స్ వస్తే కనుక అవన్నీ కూడా గైడెన్స్ బుక్ లోకి ఎంటర్ చేయాలి. ఆఫ్ ఈచ్ సెట్ కన్సర్న్ ఇట్లాంటివి వచ్చినవన్నీ కూడా గైడెన్స్ బుక్ లోకి రికార్డ్ ఆఫీసర్ ఏం చేయాలన్నమాట, అవన్నీ కూడా ఒక సార్టింగ్ అసిస్టెంట్ కూర్చోబెట్టి ఆ గైడెన్స్ బుక్ అనేటువంటి బుక్ ఉంటుంది, దానిలోకి కాపీ చేయించాలా, లేకపోతే ఇంకొక జిరాక్స్ తీసి అక్కడ పేస్ట్ చేయించాలా. అది ఎందుకు అంటే కనుక అది అందరికి తెలియాలి. ఈ ఆర్డర్స్ ఏవైతే ఎస్ఆర్ఎం గారు ఇచ్చారో ఆ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి కాబట్టి అవన్నీ కూడా అట్లా గైడెన్స్ బుక్ లో అంటిస్తారు. వాళ్ళతో సంతకాలు తీసుకుంటారు అనమాట, ఎవరు సార్టింగ్ అసిస్టెంట్స్ అందరితోటి. ఓకే, అది ఆ రికార్డ్ ఆఫీసర్ యొక్క బాధ్యత. నీట్లీ కాపీ చేయించి గైడెన్స్ బుక్ లో అంటించాల్సిన బాధ్యత ఎవరిది, హెచ్ఎస్సి కాదు, రికార్డ్ ఆఫీసర్ది అని గుర్తుపెట్టుకోవాలి. ద టీబీ ఆర్డర్స్ ఆర్ టూర్ ఆర్డర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సూపరింటెండెంట్ షుడ్ బి ఫైల్డ్ సెపరేట్లీ ఇన్ ఏ గార్డ్ ఫైల్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. టీబీ ఆర్డర్స్ ఏం చేస్తారు, ఒక గార్డ్ ఫైల్ లో పెడతారు. బి ఆర్డర్స్ నేమో గైడెన్స్ బుక్ లో పెడతారు, టీబీ ఆర్డర్స్ నేమో గార్డ్ ఫైల్ లో పెడతారు. టీబీ ఆర్డర్స్ అంటే ఏంటనమాట, ఒక ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఎవరన్నా కానీ టూర్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారన్నమాట, వాళ్ళకి క్యాంప్ బ్యాగ్స్ అనేటువంటివి స్పెషల్ డిగ్నిటరీస్ కాబట్టి వాళ్ళకి స్పెషల్ బ్యాగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ స్పెషల్ బ్యాగ్స్ కడతారనమాట. అంటే వాళ్ళు ఎక్కడ క్యాంప్కి వెళ్తే వాళ్ళకి వచ్చేటువంటి ఉత్తరాలు ప్రైవేట్ కానీ అఫీషియల్ కానీ, వాళ్ళు విజయవాడ నుంచి గుడివాడ వచ్చారనుకుందాం సపోజ్, అక్కడ గుడివాడకి ఈ యొక్క క్యాంప్ బ్యాగ్ అనేది కడతారు. కానీ వాళ్ళకి లెటర్స్ వచ్చినవన్నీ కూడా
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాంప్ బ్యాగ్ అనేటువంటిది వస్తుంది అనమాట. అప్పుడు ఆన్ క్యాంప్ అని అట్లా వస్తుంది. అట్లా వస్తే ఏంటనమాట, అది క్యాంప్ అని వస్తే అడ్రస్ లేకుండా ఎక్కడ పంపిస్తారు సార్టింగ్ లో తెలియదు కాబట్టి ఆ సార్టింగ్ అసిస్టెంట్స్ తెలియటానికి ఆయనకి ప్రెసిడెంట్ గారు పలానా డేట్న గుడివాడలో ఉంటున్నారని చెప్తానికి ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. ఆ ఆర్డర్ని టీబీ ఆర్డర్ అంటారు. అది ఎస్ఆర్ఎం గారు ఇష్యూ చేస్తారు. అది సూపరింటెండెంట్ అది ఎస్ఆర్ఎం గారు ఇష్యూ చేయగానే దాన్ని రికార్డ్ ఆఫీసర్ ఆ ఆర్డర్ని గార్డ్ ఫైల్లో పెట్టించి దాని మీద అందరితోటి సంతకాలు తీసుకుంటారన్నమాట. అది చూసినట్టుగా వాళ్ళకి అండర్స్టాండ్ అయ్యేట్టుగా చెప్పాలి. అది రికార్డ్ ఆఫీసర్ బాధ్యత. రికార్డ్ ఆఫీసర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ టు ఆల్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఇంక్లూడింగ్ ద హెచ్ఎస్ఏస్ ఆర్ టు ద మెయిల్ గార్డ్స్ హూ షుడ్ ఇనీషియల్ ద ఆర్డర్ ఇన్ ద ఎవిడెన్స్ ఆఫ్ హ్యావింగ్ అండర్స్టూడ్ ఇట్. ఆర్డర్ని అర్థం చేసుకున్నట్టుగా సంతకం పెట్టాలి. ఎవరెవరు హెచ్ఎస్ఏ, మెయిల్ గార్డు, సార్టింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా. రికార్డ్ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ మీనింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది హెచ్ఎస్ఏ కూడా. ఓకేనండి. అప్పుడు దాన్ని బట్టి సార్టింగ్ అసిస్టెంట్లు వాళ్ళకి అర్థమై ఓకే ప్రెసిడెంట్ గారికి వస్తే మనం గుడివాడికి వేయాలనేది వాళ్ళకి అర్థమై అలా సార్టింగ్ చేస్తారన్నమాట. రికార్డ్ ఆఫీసర్ మస్ట్ సీ దట్ ఆల్ ద బి ఆర్డర్స్ దట్ కన్సర్న్ a set are set and only these are copied into guidance book of the set and he will be responsible for any omission or error in the aspect. రికార్డ్ ఆఫీసర్ అనే అయినా ఏదైనా ఒమిషన్ కానీ ఎర్రర్ కానీ ఉంటే కనుక దానికి బాధ్యుడు అవుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హెచ్ఎస్సీ అయినా రికార్డ్ ఆఫీసర్ బి ఆర్డర్స్ కనుక గైడెన్స్ బుక్ లో ఒమిషన్ కానీ ఎర్రర్ కానీ ఉంటే కనుక అది రికార్డ్ ఆఫీసర్ బాధ్యత. అంటే రికార్డ్ ఆఫీసర్ బి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ కన్సర్న్డ్ సెట్ కి సంబంధించిన గైడెన్స్ బుక్ లోనే అంటించే ఏర్పాటు చూడాలి. ఓకే. వెన్ బి ఆర్డర్స్ ఆర్ టీబీ ఆర్డర్స్ బికమ్స్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే పనికి రాకుండా పెట్టడం. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ అంటే ఎంతగానో అయిపోయింది అనుకోండి, ఇంకా ఆర్డర్ యొక్క వాల్యూ అయిపోయింది కదా ఆ సంవత్సరానికి, నెక్స్ట్ ఇయర్ కి వేరే సెక్షన్ కి ఇవ్వచ్చు, అదే సెక్షన్ కి వేరే టైంలో ఇవ్వచ్చు, ఇట్లా డేట్స్ ఇవ్వచ్చు, అవన్నీ మారిపోతుంది కదా. కాబట్టి అవి అబ్సల్యూట్ అంటే పనికి రాకుండా పోయింది. క్యాన్సిల్డ్ ఆర్ అమెండెడ్ అండ్ రిమార్క్ క్యాన్సిల్డ్ బై ద బి ఆర్డర్ ఆర్ టీబీ ఆర్డర్ షుడ్ బి రిటర్న్ అండర్ ద రికార్డ్ ఆఫీసర్స్ సిగ్నేచర్ ఇన్ కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ అక్రాస్ ద కాపీస్ ఆఫ్ ద బి ఆర్డర్స్ ఇన్ ది గైడెన్స్ బుక్ ఆఫ్ ద సెట్స్ అండ్ సిమిలర్ రిమార్క్ omitting the page reference being also across the original orders in the guard file. ఎప్పుడైతే బి ఆర్డర్స్ కానీ టీబీ ఆర్డర్స్ కానీ ఇష్యూ చేసినవి అబ్సల్యూట్, ఈ ప్రెసిడెంట్ గారు వచ్చారు వెళ్ళిపోయారు, అయిపోయిందంటే కదా, ఇంకా ఆర్డర్ యొక్క వాల్యూ ఆ డేట్ అయిపోతే అయిపోయినట్టే. కాబట్టి అది అబ్సల్యూట్ అయిపోగానే ఏం చేస్తారన్నమాట, దాన్ని క్యాన్సిల్ చేసేస్తారు ఆర్డర్ని. అప్పుడు క్లోజ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఎవరు చేస్తారు అది అండర్ ది రికార్డ్ ఆఫీసర్స్ సిగ్నేచర్. రికార్డ్ ఆఫీసర్ క్యాన్సిల్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ అక్రాస్ ది కాపీస్ ఆఫ్ ద బి ఆర్డర్స్ ఇన్ ద గైడెన్స్ బుక్స్. గైడెన్స్ బుక్ లో ఉన్నటువంటి బి ఆర్డర్స్ కూడా అక్రాస్ గా అయిపోయింది అని చెప్పి రాస్తారు అనమాట అబ్సల్యూట్ అని. ఓకే. క్యాన్సిల్డ్ బై బి ఆర్డర్ టీబీ ఆర్డర్ డేటెడ్ సో అండ్ సో పేజ్ అని రాస్తారు. సిమిలర్ రిమార్క్ omitting the page reference being also written across the original orders in the guard file. ఒరిజినల్ ఆర్డర్స్ మీద కూడా గార్డ్ ఫైల్ లో ఇలా ఇదే విధంగా అక్రాస్ గా రాస్తారనమాట క్యాన్సిల్ చేసినట్టు. ద ఆర్డర్స్ క్యాన్సిల్ షుడ్ బి మెన్షన్డ్ బై ద రికార్డ్ క్లర్క్ ఇన్ ద డైలీ రిపోర్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇలా క్యాన్సిల్ చేసినట్టు వివరాన్ని కూడా ఈ యొక్క రికార్డ్ క్లర్క్ డైలీ రిపోర్ట్ లో పొందుపరచాలి. ఓకేనండి. ద బి ఆర్డర్స్ అండ్ అంటే రికార్డ్ ఆఫీస్ లో పనిచేస్తాడు ఇతను. ద బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్ ఫర్ ఈచ్ ఇయర్ షుడ్ బి ఫైల్డ్ ఇన్ ఎ గార్డ్ ఫైల్ ఇన్ ద కాన్సిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ దేర్ నంబర్స్. బి ఆర్డర్స్ టీబీ ఆర్డర్స్ అనేవంటివి కూడా గార్డ్ ఫైల్లో ఫర్ ఈచ్ ఇయర్ షుడ్ బి ఫైల్డ్ ఇన్ ఎ గార్డ్ ఫైల్ ఇన్ ద కాన్సిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ దేర్ నంబర్స్. వీళ్ళ నెంబర్స్ సీక్వెన్స్ లో ఇవి పెట్టాలన్నమాట. స్పేర్ కాపీస్ ఆఫ్ టీబీ ఆర్డర్స్ విల్ బి సప్లైడ్ ఓన్లీ టు ద మెయిల్ ఆఫీస్ ఆర్ సెక్షన్ ద స్టాఫ్ ఆఫ్ విచ్ హ్యావ్ బీన్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఆర్ఓ ఎగ్జంప్షన్ ఉన్న చోట. అంటే రికార్డ్ ఆఫీస్కి వెళ్లాల్సిన పని, స్టాఫ్ అంతా కూడా రోజు వెళ్లాల్సిన పని లేని చోట అక్కడ స్పేర్ కాపీస్ ఆఫ్ టీబీ ఆర్డర్స్ అనేటువంటివి మెయిల్ ఆఫీస్ కానీ సెక్షన్ స్టాఫ్ కానీ సప్లై చేస్తారు. అండ్ లేకపోతే రికార్డ్ ఆఫీస్కి వస్తే కనుక రికార్డ్ ఆఫీస్లోనే రికార్డ్ ఆఫీసర్ చూపించేస్తాడు, వాళ్ళకి సంతకాలు తీసుకుంటాడు, అయిపోతుంది అనమాట. ఎక్కడైతే వాళ్ళు రోజు రావాల్సిన పని లేదో దూరంగా ఉంటుందో అనుకోండి, అలాంటి చోట రావాల్సిన పని ఉండదు. అప్పుడు మటుకి సపరేట్గా ద మెయిల్ ఆఫీసెస్ ఈజ్ నాట్ లొకేటెడ్ ప్రొవైడ్. అంటే ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉంటాయి. ఏంటది, మెయిల్ ఆఫీస్ కనుక ఆర్ఓ బిల్డింగ్ అంటే రికార్డ్ ఆఫీసు మెయిల్ ఆఫీసు ఒకే బిల్డింగ్ లో లేకపోతే అప్పుడు మరి రాలేరు కదా, అప్పుడు వాళ్ళకి సపరేట్గా ఇవ్వాలి. ఆర్ హ్యాస్ అ డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ ఫ్రమ్ ఆర్ఓ. లేకపోతే రికార్డ్ ఆఫీస్ పొద్దున పూట పనిచేస్తుంది, మెయిల్ ఆఫీస్ ఏమో
రాత్రిపూట పనిచేస్తుంది అనుకోండి, డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి కూడా, అప్పుడు కూడా ఒకే రికార్డ్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు క్లోజ్ చేసేసి ఉంటారు, గైడెన్స్ బుక్లో సంతకం ఎక్కడ తీసుకుంటాడు, కాబట్టి సపరేట్ గార్డ్ ఫైల్ పెట్టాలి. ఈవెన్ ఇన్ దట్ కేస్ ఓన్లీ వన్ గార్డ్ ఫైల్ ఆఫ్ టీబీ ఆర్డర్ షుడ్ బి మెయింటైన్ ఫర్ యూజ్ ఆఫ్ ఆల్ సెట్స్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ అండ్ గార్డ్ ఫైల్ షుడ్ బి రొటేట్ ఫ్రమ్ సెట్ టు సెట్. అప్పుడు కూడా ఏం చేయాలన్నమాట, ఒకే ఒక గార్డ్ ఫైల్ టీబీ ఆర్డర్స్ కి మట్టికి మెయింటైన్ చేయాలి. ఆ సెట్స్ ఏం చేయాలన్నమాట, ఇక్కడ గార్డ్ ఫైల్ అయిపోగానే నెక్స్ట్ సెట్ కి అది రొటేట్ చేయాలి. ఈ నెక్స్ట్ సెట్ రాగానే మళ్ళీ ఆ గార్డ్ ఫైల్ వాళ్ళకి చూపించి వాళ్ళతో సంతకాలు తీసుకుంటారనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఇంపార్టెంట్ అండ్ బిగ్ మెయిల్ ఆఫీసర్స్ ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ మే ఆర్డర్ దట్ సపరేట్ గార్డ్ ఫైల్ ఆఫ్ టీబీ ఆర్డర్ షుడ్ బి మెయింటైన్ బై ఈచ్ సెట్ ఆఫ్ ద మెయిల్ ఆఫీస్. హెడ్ ఆఫ్ ద సర్కిల్ కావాలంటే పెద్ద ఆఫీసులు కానీ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉన్న చోట సపరేట్ గార్డ్ ఫైల్ టీబీ ఆర్డర్స్ కి ప్రతి సెట్ కి ఒకటి చొప్పున మెయింటైన్ చేయమని కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. An index of TB order should be maintained in the prescribed form with each guard file in the record offices and mail offices concerned. టీబీ ఆర్డర్స్ యొక్క ఇండెక్స్ ని సీక్వెన్షియల్ నంబర్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది గార్డ్ ఫైల్లో, రికార్డ్ ఆఫీసుల్లోను, మెయిల్ ఆఫీసుల్లోను. ఎక్సెప్షన్: B order should not be copied in the guidance book of the mail officers located in same building as the sub-record officers and having the same hours of those of sub-record officers. B orders ఏవైతే గైడెన్స్ బుక్ లో కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ మెయిల్ ఆఫీసర్స్, రికార్డ్ ఆఫీసులు లేదా సబ్ రికార్డ్ ఆఫీసులు ఒకే టైమింగ్స్, ఒకే బిల్డింగ్స్ లో పనిచేస్తుంటే కనుక అప్పుడు ఈ గైడెన్స్ బుక్ లో కాపీ చేయక్కర్లేదు. ఒకే గైడెన్స్ బుక్ ఉంటుంది, అదే వాళ్ళకి చూపిస్తారా సరిపోతుంది అనమాట. ఇది మొత్తం మీద మీకు ఈరోజు పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7 కి సంబంధించి, జీడిఎస్ టు పోస్ట్ మెన్ కి సంబంధించి, లేకపోతే ఎంటీఎస్ టు పోస్ట్ మెన్ కి సంబంధించి 10 క్వశ్చన్లు వచ్చేటువంటి 20 మార్కులు టాపిక్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. ఇంకా వేరే ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ.